హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అనిల్ ట్యూషన్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు ఏంటంటే మనం ఈ వీడియోలో ఎవరైతే యొక్క ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా సింపుల్ గా అర్థమయ్యే విధంగా మనం మన ఛానల్లో ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి వీడియోస్ అనేవి ప్రతి ఒక్కరికి కూడా సింపుల్ గా అర్థమయ్యే విధంగా నేను అనేక స్టాండర్డ్ బుక్స్ ని సేకరించి దాంట్లో ఉన్నటువంటి సమాచారాన్ని మీకు అందరికీ కూడా సింపుల్ గా అర్థమయ్యే విధంగా ఒక కథ రూపంలో ఏంటంటే నేను ప్రతి ఒక్క పీడిఎఫ్ అనేది మీకు అందించడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే మనం గ్రూప్ 2 మెయిన్స్ అయ్యేంత వరకు కూడా ఎవరైతే యొక్క ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఏపీ హిస్టరీ సెక్షన్ లో ఖచ్చితంగా 70 మార్కులు వచ్చే విధంగా మనం మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియోని అందరికీ కూడా సింపుల్ గా అర్థమయ్యే విధంగా అందించడం జరుగుతుంది అనమాట. సో ఈ వీడియోలో ఏంటంటే మనం గత క్లాస్ లో ఆల్రెడీ విజయనగర సామ్రాజ్యం గురించి ఏంటంటే మనం ఇంట్రడక్షన్ క్లాస్ లో మాట్లాడుకోవడం జరిగింది. అంటే ఏ విధంగా రెడ్డి రాజుల తర్వాత విజయనగర సామ్రాజ్యం అనేది ఆవిర్భవించింది, అదే విధంగా ఈ యొక్క విజయనగర సామ్రాజ్యం ఏంటంటే 4 రాజవంశాలు పరిపాలించడం జరిగింది అనమాట. సో ఈ విధంగా 4 రాజవంశాలు ఏవంటే మొట్టమొదటి వంశం ఏంటంటే కనుక సంగమ వంశం, తర్వాత ఏంటంటే సాళువ వంశం, తర్వాత మనకి 3వ వంశం తొలువ వంశం, 4వ వంశం ఏంటంటే అరవీటి వంశం అన్నమాట. అంటే గత క్లాస్ లో ఏంటంటే మనం ఈ యొక్క విజయనగర సామ్రాజ్యం అనేది ఏ విధంగా ఆవిర్భవించింది, దాంతో పాటు ఈ యొక్క రాజవంశాన్ని అంటే ఈ యొక్క విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజవంశాలు 4 రాజవంశాలు పరిపాలించని చెప్పి మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో చూడడం జరిగింది. సో ఇంకా ఎవరైనా సరే గనక మీలో ప్రీవియస్ వీడియో చూడకపోతే గనక మన ఛానల్లో ప్లేలిస్ట్ లో ప్రతి ఒక్క వీడియో అనేది అందించడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ ప్లేలిస్ట్ ను కూడా ఫాలో అవ్వండి. సో ఈ రోజు ఏంటంటే మనం ఈ వీడియోలో సంగమ వంశం గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది అనమాట. అంటే ఇక 4 రాజవంశాల్లో భాగంగా మనం రాజకీయ చరిత్ర గురించి మాత్రమే మాట్లాడుకోవడం జరుగుతుంది. సో రాజకీయ చరిత్ర కంప్లీట్ అయిన తర్వాత మనం సాంస్కృతిక చరిత్ర గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఏంటంటే సంగమ వంశం గురించి మాట్లాడుకుందాం. సో ఈ యొక్క సంగమ వంశం అనేది ఏ విధంగా వస్తుందంటే పేరు సంగముడు అనే ఒక వ్యక్తి ఉండేవాడు అనమాట. సో ఆ యొక్క వ్యక్తి పేరు మీదగానే దీనికి ఏంటంటే సంగమ వంశం అని చెప్పి పేరు అనేది రావడం జరిగింది అనమాట. ఈ యొక్క సంగముడు లేదా సంగం అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి ఏంటంటే 5 కొడుకులు అన్నమాట. ఆ యొక్క 5 కొడుకుల్లో మొట్టమొదటి కొడుకు హరిహరవన్, తర్వాత మనకి బొక్కరాయవన్, తర్వాత మనకి కంపెనీ రాయలు, 4వ కొడుకు నారాపు రాయలు, 5వ కొడుకు చివరి కొడుకు ముద్దపు రాయలు అనమాట. అంటే ఈ విధంగా ఈ యొక్క సంగమ డైనాసిటీ ఏదైతే ఉందో సంగమ వంశానికి సంబంధించి 5 కొడుకులు ఉండేవాళ్ళు. అందులో హరిహరవన్, బొక్కరాయలు, అదే విధంగా కంపెనీ రాయలు, నారపు రాయలు, ఫైనల్ గా ఏంటంటే మనకి ముద్దపు రాయలు అనమాట. సో ఈ విధంగా ఏంటంటే ఈ యొక్క సంగమ వంశాన్ని పరిపాలించినటువంటి రాజుల యొక్క పేర్లు, వాళ్ళ యొక్క వంశ క్రమం అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనం చూడాల్సింది మొట్టమొదటి రాజు యొక్క సంగమ వంశాన్ని పరిపాలించినటువంటి మొట్టమొదటి రాజు ఎవరంటే కనుక మనకి హరిహరవన్ అనమాట. ఈ యొక్క హరిహరవన్ ఏంటంటే మనకి క్రీస్తు శకం 1336లో రాజ్యానికి రావడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా విజయనగర సామ్రాజ్యానికి సంగమ వంశం తరపున మొట్టమొదటి రాజ్యానికి వచ్చినటువంటి వ్యక్తి హరిహరవన్ అనమాట. సో ఇతను క్రీస్తు శకం 1336లో సింహాసనానికి రావడం జరుగుతుంది. సో ఈ విధంగా సింహాసనానికి వచ్చినటువంటి హరిహరవన్ ఏంటంటే సుమారుగా ఒక 20 సంవత్సరాల పాటు రాజ్య పరిపాలన అనేది చేయడం జరిగింది. సో ఇతని కాలంలో జరిగినటువంటి యుద్ధాలు ఏంటి, ఏ విధంగా ఇతను సామ్రాజ్యాన్ని విస్తరించాడు అవన్నీ కూడా మనం ఒకసారి చూసినట్లయితే సో ఇతను ఏంటంటే ప్రత్యేకించి కర్ణాటక అదే విధంగా మహారాష్ట్ర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం కూడా ఏంటంటే ఇతను పరిపాలించడం జరిగింది. అదే విధంగా పశ్చిమాన ఉన్నటువంటి అరేబియా సముద్రం, అదే విధంగా తూర్పున ఉన్నటువంటి బంగాళాఖాతం ప్రాంతం ఏదైతే ఉందో ఈ యొక్క ప్రాంతం మొత్తం కూడా ఏంటంటే ఇతను తన ఆధీనంలోకి తీసుకోవడం వల్ల ఇతనికి వచ్చినటువంటి బిరుదు ఏంటంటే కనుక పూర్వ పశ్చిమ సముద్రాధీశ్వర్ అనే బిరుదు కలిగినటువంటి రాజు ఎవరంటే కనుక మనకి హరిహరవన్ అనమాట. అదే విధంగా ఇతను మనకి క్రీస్తు శకం 1340లో బాదామి శాసనం నుంచి ఒక శాసనం అనేది వేయించడం జరిగింది. ఈ యొక్క ఆ శాసనంలోనే ఇతనికి యొక్క బిరుదు అనేది ఉండడం జరిగింది అనమాట. అంటే మనకి ఎగ్జాంపుల్ ఎలా అడుగుతాడంటే కనుక హరిహరవన్ కి ఉన్నటువంటి బిరుదు పూర్వ పశ్చిమ సముద్రాధీశ్వర అనే బిరుదు ఏ శాసనంలో పేర్కొందంటే గనక బాదామి శాసనంలో పేర్కొనడం జరిగింది అనమాట. ఈ యొక్క బాదామి శాసనం అనేది అరికేడు శాసనంలో ఒక భాగం అనమాట. ఈ యొక్క అరికేడు శాసనం అనేది ఎక్కడ ఉందంటే కర్నూలులోని ఒక ప్రాంతాన్ని ఏంటంటే అరికేడు అని ఒక ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతంలోనే మనకి ఈ యొక్క అరికేడు శాసనాన్ని చెక్కించడం జరిగింది. ఈ యొక్క అరికేడు శాసనంలోనే బాదామి శాసనం అని చెప్పి ఒక శాసనం ఉంది. ఆ శాసనంలోనే ఇతని యొక్క బిరుదు అనేది పూర్వ పశ్చిమ సముద్రాధీశ్వర అని చెప్పి పేర్కొనడం జరిగింది అనమాట. సో ఇతని గురించినటువంటి రాజకీయ చరిత్ర అంటే ఇతను చేసినటువంటి యుద్ధాల్లో మొట్టమొదటి యుద్ధం ఏంటంటే క్రీస్తు శకం 1343లో నెల్లూరు ప్రాంతంలో ఉన్నటువంటి ఉదయగిరి కోట ప్రాంతం ఏదైతే ఉందో ఉదయగిరి ప్రాంతం ఏదైతే ఉందో ఆ యొక్క ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం జరిగింది అనమాట. సో ఇవన్నీ కూడా మనకి వివరాలు ఎలా తెలిసినాయంటే కనుక బొగ్గబావి శాసనం ప్రకారం మనకి అర్థమవుతుంది అనమాట. అంటే ఈ విధంగా హరిహరవన్ అనే ఒక రాజు ఉండేవాడు. ఇతను బొగ్గబావి శాసనం ప్రకారం క్రీస్తు శకం 1343లో రెడ్డి రాజుల యొక్క ఆధీనంలో ఉన్నటువంటి ఉదయగిరి ప్రాంతం ఏదైతే ఉందో ఆ యొక్క ప్రాంతాన్ని లేదా ఆ యొక్క కోటని ఆక్రమించాడని చెప్పి మనకు తెలుస్తుంది అనమాట. సో తర్వాత ఇతను చేసినటువంటి రెండవ యుద్ధం ఏంటంటే హోయసాలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క హోయసాలతో విజయనగర రాజులు చేసినటువంటి మొట్టమొదటి యుద్ధంలో పాల్గొన్నటువంటి రాజు ఎవరంటే కనుక మనకి హరిహరవన్ అనమాట. సో ఈ విధంగా ఏంటంటే హోయసాలు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క హోయసాల తరపున విరూపాక్ష బళ్ళాల పోరు ఏంటంటే
మనకి ఇప్పుడు చదువుకున్నటువంటి యొక్క హరిహర వనతో యుద్ధం చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా హోయసాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరపున విజయనగర రాజ్యంలో మొట్టమొదటి రాజు అయినటువంటి హరిహర వనతో యుద్ధం చేసినటువంటి రాజు ఎవరంటే కనుక మనకి విరూపాక్ష బళ్ళాల 4 అనమాట. సో ఇతను ఏంటంటే ఈ యొక్క యుద్ధంలో ఓడిపోవడం జరిగింది అనమాట. సో ఈ విధంగా నేను ఇంటూ అని పెట్టానంటే యుద్ధం జరిగిందని, అదే విధంగా టిక్ పెట్టానంటే దాని అర్థం ఏంటంటే కనుక యుద్ధంలో ఈ రాజు గెలుపొందాడని చెప్పి అర్థం చేసుకోవాలన్నమాట మీరు. సో ఈ విధంగా ఏంటంటే హరిహర వన్ ఏంటంటే క్రీస్తు 1346లో ఈ యొక్క యుద్ధంలో విరూపాక్ష బళ్ళాల 4 ని ఓడించడం జరుగుతుంది. సో ఈ విధంగా ఓడిపోయినటువంటి హోయసాల ప్రాంతానికి చెందినటువంటి రాజు అయినటువంటి ఈ యొక్క విరూపాక్ష బళ్ళాలు ఏంటంటే కనుక కాదంబుల ప్రాంతం ఏదైతే ఉందో ఆ యొక్క కాదంబుల ప్రాంతానికి పారిపోవడం జరిగింది అనమాట. సో ఈ విధంగా కాదంబుల ప్రాంతానికి పారిపోయిన తర్వాత ఈ యొక్క హోయసాల ప్రాంతం మొత్తాన్ని కూడా ఈ యొక్క హరిహర వన్ ఏంటంటే విజయనగర ప్రాంతం ఏదైతే ఉందో ఈ యొక్క విజయనగర సామ్రాజ్యంలో కలుపుకోవడం జరిగింది అనమాట. సో ఈ విధంగా కాదంబుల ప్రాంతానికి పారిపోయిన తర్వాత ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి విరూపాక్ష బళ్ళాల 4 ఏంటంటే మరలా ఈ యొక్క హరిహర వన్ ఏంటంటే తరిమి కొడతాడు అనమాట. అంటే ఈ యొక్క కాదంబుల ప్రాంతానికి కూడా వెళ్ళి అక్కడ దాక్కున్నటువంటి ఈ యొక్క విరూపాక్ష బళ్ళాలు ఎవరైతే ఉన్నారో అతను కూడా ఓడించేసి యొక్క ప్రాంతం మొత్తం కూడా ఏంటంటే తన రాజ్యంలో కలుపుకోవడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే హోయసాలు రాజు అయినటువంటి ఈ యొక్క విరూపాక్ష బళ్ళాల 4 ని మొట్టమొదటిసారిగా ఏంటంటే ఓడించేసిన తర్వాత కాదంబుల ప్రాంతానికి అతను పారిపోతాడు. సో ఈ విధంగా పారిపోయినటువంటి ఈ యొక్క విరూపాక్ష బళ్ళాల 4 కూడా మనకి కాదంబుల ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ కూడా అతన్ని ఓడించేస్తాడు. సో ఓడించేసి తన విజయ యాత్రలో భాగంగా ఏంటంటే శృంగేరి మఠాన్ని దర్శించుకోవడం జరిగింది అనమాట. అంటే మనకి ఎగ్జామ్ లో ఎలా అడుగుతాడంటే విజయనగర సామ్రాజ్యానికి చెందినటువంటి యొక్క హరిహర వన్ ఏంటంటే మనకి హోయసాల రాజు అయినటువంటి విరూపాక్ష బళ్ళాల 4 ని మనకి కాదంబుల ప్రాంతంలో ఓడించేసి ఆ యొక్క విజయానికి చిహ్నంగా ఇతను విజయయాత్రలో భాగంగా ఏంటంటే శృంగేరి మఠం అని చెప్పి ఒక దేవాలయం ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే ఆ యొక్క దేవాలయాన్ని దర్శించి తను తిరిగి యొక్క విజయనగర సామ్రాజ్యానికి రావడం జరిగింది అనమాట. సో ఈ విధంగా వచ్చిన తర్వాత తను చేసినటువంటి యుద్ధాలు ఏంటంటే అప్పుడు మనకి తంజావూరు ప్రాంతం అని చెప్పి ఒక ప్రాంతం ఉంటుంది. ఆ యొక్క ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే కనుక మనకి సాంబశివుడు అనే వ్యక్తి యొక్క ప్రాంతాన్ని పరిపాలించడం జరుగుతుంది. సో ఈ యొక్క తంజావూరు కింద ఏంటంటే మనకి మదురై ప్రాంతం ఉంటుంది. ఈ యొక్క మదురై ప్రాంతాన్ని ఏంటంటే సుల్తాన్లు అనే వాళ్ళు పరిపాలించడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి సాంబశివుడికి అదే విధంగా మదురైని పరిపాలిస్తున్నటువంటి సుల్తాన్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరికీ కూడా ఏంటంటే యుద్ధం అనేది జరగడం జరుగుతుంది అనమాట. సో ఈ యుద్ధంలో ఏంటంటే సాంబశివుడు ఓడిపోవడం జరుగుతుంది అనమాట. సో ఓడిపోయినటువంటి యొక్క సాంబశివుడు ఏంటంటే విజయనగర సామ్రాజ్యానికి చెందినటువంటి హరిహరవన్ ఎవరైతే ఉన్నాడో అతని యొక్క సహాయం అనేది కోరడం జరిగింది అనమాట. అంటే ఈ విధంగా తంజావూరు ప్రాంతాన్ని ఆక్రమించాలని చూస్తున్నటువంటి యొక్క మదురై సుల్తాన్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఢీకొట్టడానికి అంటే వీళ్ళ నుంచి తను కాపాడుకోవడానికి యొక్క విజయనగర సామ్రాజ్యానికి చెందినటువంటి హరిహరవన్ ఎవరైతే ఉన్నాడో అతని యొక్క సహాయం ఇతను కోరడం జరిగింది అనమాట. సో ఈ విధంగా సహాయం కోరిన తర్వాత యొక్క హరిహర వన్ ఏంటంటే తన కొడుకుని అదే విధంగా తన తమ్ముడైనటువంటి బొక్కరాయిల యొక్క కొడుకుని అదే విధంగా కంపెనీ రాయిలు సో వీళ్ళందరూ కూడా అన్నతమ్ములు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఏంటంటే పిలిచి మనకి తంజావూరుని పరిపాలిస్తున్నటువంటి సాంబశివుడికి ఒక ఆపద వచ్చింది. ఆ యొక్క ప్రాబ్లం మనం సాల్వ్ చేయాలని చెప్పి ఇతను హరిహర తన కొడుకుని బొక్కరాయలు కొడుకున్నటువంటి కంపెనీ రాయలు కొడుకున్నటువంటి సావని వీళ్ళ ముగ్గురు కూడా ఏంటంటే వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి మదురై ప్రాంతాన్ని పరిపాలిస్తున్న సుల్తాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరపున యుద్ధం అనేది చేయడం జరిగింది అనమాట. సో యుద్ధంలో ఏంటంటే ఆబ్వియస్ గా సాంబశివుడు గెలుపొందడం జరిగింది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే హరిహర రవణ సాంబశివుడికి హెల్ప్ చేశాడు కాబట్టి తనకు వచ్చినటువంటి బిరుదు ఏంటంటే కనుక మనకి సాంబవదాయ స్థాపనాచార్య అనే బిరుదు కలిగినటువంటి రాజు ఎవరంటే కనుక మనకి హరిహర వన్ అనమాట. సో ఈ విధంగా ఏంటంటే సాంబశివుడికి ఎప్పుడైతే హెల్ప్ చేశాడో ఆ రాజ్యాన్ని సాంబశివుడు నువ్వే పరిపాలించుకొని చెప్పి అతనికి ఇచ్చేసి ఇతను ఏంటంటే తన కింద సామంతుడి కింద పెట్టుకోవడం జరిగింది అనమాట. అంటే ఈ విధంగా అంతకు ముందు వరకు కూడా తంజావూరు ప్రాంతాన్ని స్వతంత్రంగా పరిపాలిస్తున్నటువంటి ఇక సాంబశివుడు ఎవరైతే ఉన్నాడో ఇతను ఎప్పుడైతే వీళ్ళ సహాయం కోరాడో ఆ సహాయంలో ఏంటంటే మదురై సుల్తాన్లు ఓడించేసిన కారణంగా సాంబశివుడిని ఏంటంటే తన కింద సామంతుడి కింద ఎక్కడ ఉన్నటువంటి హరిహర వన్ రాజు అనేది పెట్టుకోవడం జరిగింది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇతని కాలంలో ఉన్నటువంటి సమకాలీనటువంటి రాజులు ఎవరని చెప్పి మనకు అడగడం జరుగుతుంది. అదేంటంటే ఉత్తరాన మనకి ఢిల్లీ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ఢిల్లీ సుల్తాన్ లో పరిపాలిస్తున్నటువంటి రాజు ఎవరంటే కనుక మనకి మహమ్మద్ బిన్ తుగ్లక్ అనమాట. అదే విధంగా దక్షిణాన మనకు చూసినట్లయితే ముసునూరు నాయకులు అనేవాళ్ళు దక్షిణ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నారు. ఈ విధంగా దక్షిణ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి ముసునూరు నాయకుల్లో ఆ యొక్క రాజు ఎవరంటే కనుక మనకి కాపాయ నాయకుడు. అంటే మనకి ఎగ్జామ్ లో సమకాలీనటువంటి రాజులు కూడా అడుగుతున్నాడు అనమాట. అంటే ఒక పక్క మనకి విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించేటప్పుడు మనకి ఉత్తరాన ఢిల్లీని పరిపాలిస్తున్నటువంటి రాజు ఎవరంటే కనుక మనకి మహమ్మద్ బిన్ తుగ్లక్. అదే విధంగా దక్షిణాన ముసునూరు నాయకుల్ని పరిపాలిస్తున్నటువంటి రాజు ఎవరంటే కనుక మనకి కాపయ్య నాయకుడు. తీరాంధ్ర ప్రాంతాన్ని రెడ్డి రాజులు అనేవాళ్ళు పరిపాలిస్తున్నారు. సో వాళ్ళలో ప్రోలయ వేమరెడ్డి ఏంటంటే ఇతనికి సమకాలీనటువంటి రాజు అనమాట. సో ఈ విధంగా సమకాలీనటువంటి రాజులు కూడా మీరు గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉందన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే మనకి క్రీస్తు శకం 1347లో మనకి బహ్మని సామ్రాజ్యం అనేది పురుడు పోసుకోవడం జరిగిందనమాట. అంటే మనకి
ఎవరి కాలంలో మనకి ఈ యొక్క బహమని సామ్రాజ్యం అనేది స్థాపన జరిగిందంటే కనుక మనకి ఈ యొక్క హరిహర వన్ కాలంలోనే మనకి హసన్ గంగు బహమని అనే ఒక వ్యక్తి ఏంటంటే మనకి గుల్బర్గా రాజధానిగా చేసి ఈ యొక్క బహమని సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగిందన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే తనకు ఉన్నటువంటి బిరుదుల గురించి మనం మాట్లాడుకున్నట్టయితే చతుస్స సముద్రాధిపతి అనే బిరుదు కలిగినటువంటి రాజు ఎవరంటే కనుక మనకి హరిహర వన్ అన్నమాట. సో ఈ విషయం మనకి ఎలా చేస్తుందంటే కనుక బేజాపూర్ శాసనం ప్రకారం మనకి అర్థమవుతుంది. అంటే బేజాపూర్ శాసనం ప్రకారం మనకి చతుస్స సముద్రాధిపతి అనే బిరుదు కలిగినటువంటి యొక్క విజయనగర సామ్రాజ్యానికి చెందినటువంటి రాజు ఎవరంటే కనుక మనకి హరిహర వన్ అన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే తన కాలంలో విదేశీయులు అనే వాళ్ళు ఈ యొక్క విజయనగర సామ్రాజ్యానికి రావడం జరిగింది అనమాట. సో అందుట్లో మొరాకో దేశానికి చెందినటువంటి ఇబ్న్ బటూటా అనే ఒక విదేశీ యాత్రికుడు ఏంటంటే ఇతని యొక్క రాజ్యానికి వచ్చి వాళ్ళ యొక్క సంస్థానాన్ని దర్శించడం జరిగింది అన్నమాట. అంటే మనకి కాకతీయుల కాలంలో మనకి రుద్రమదేవి కాలంలో మార్కో పోలో అనే ఒక ఇటలీ యాత్రికుడు ఏ విధంగానైతే ఆ యొక్క కాకతీయ సామ్రాజ్యానికి వచ్చి ఆ యొక్క కాలాన్ని మొత్తం దర్శించాడో అదే విధంగా మనకి ఈ యొక్క హరిహర వన్ కాలంలో మనకి ఇబ్న్ బటూటా అనే ఒక మొరాకో దేశానికి చెందినటువంటి ఒక విదేశీ యాత్రికుడు ఇతని కాలంలో రాజ్యానికి రావడం జరిగింది అనమాట. అదే విధంగా ఇంకొకటి ఏంటంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఇతని కాలంలో ఒక ప్రధానమంత్రి అంటే ఒక ప్రైమ్ మినిస్టర్ అనమాట. అంటే ఈ రోజుల్లో మనకి ఏ విధంగా అయితే ప్రధానమంత్రి ఉన్నారో అదే విధంగా ఇతని కాలం ఇతని దగ్గర ఉన్నటువంటి నమ్మకమైనటువంటి ముఖ్యమంత్రి లేదా మంత్రి ఎవరంటే కనుక మనకి అనంతరసు అని చెప్పి ఒక మంత్రి ఉండేవాడు. సో ఇతనికి ఉన్నటువంటి బిరుదు ఏంటంటే కనుక సర్వశిర ప్రధాని. అంటే ప్రధానులందరిలో కూడా ఇతను చాలా మంచి వ్యక్తి, చాలా నైపుణ్యాలు కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఇక అనంతరసుకు ఉన్నటువంటి బిరుదు ఏంటంటే కనుక సర్వశిర ప్రధాని. ఇది యొక్క హరిహర కాలంలో జరిగినటువంటి రాజకీయ సంఘటనలు అదే విధంగా ఇతను చేసినటువంటి యుద్ధాలు అనమాట. సో ఇప్పుడు ఏంటంటే హరిహర వన్ కాలం అనేది అయిపోతుంది అనమాట. అంటే ఆబ్వియస్ గా ఒక వ్యక్తి ఏంటంటే ఎంతో కాలం పరిపాలించలేడు అనమాట. అంటే అతనికి మరణం అనేది తథ్యం కాబట్టి అతను మరణించిన తర్వాత రాజ్యానికి వచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే కనుక మనకి బుక్కరాయ వన్ అనే అతను ఏంటంటే మనకి ఈ యొక్క విజయనగర సామ్రాజ్యానికి రావడం జరిగింది అనమాట. సో ఇతని యొక్క పరిపాలన కాలం ఎప్పుడు అని కనుక మనం చూసినట్లయితే క్రీస్తు శకం 1356 నుంచి క్రీస్తు శకం 1377 వరకు మనకి ఈ యొక్క బుక్కరాయ వన్ ఏంటంటే రాజ్యానికి రావడం జరిగింది అనమాట. సో ఇతని కాలంలో జరిగినటువంటి రాజకీయ సంఘటనలు ఏంటి లేదా ఇతను చేసినటువంటి యుద్ధాలు ఏంటి అవన్నీ కూడా ఒకసారి మనం చూసినట్లయితే కనుక సో అంతకు ముందు మనకి సాంబవరాయలు ఎవరైతే ఉన్నాడు ఈ యొక్క సాంబవరాయలు ఏంటంటే కనుక ఈ యొక్క హరిహరవన్ తన అన్న అయినటువంటి హరిహరవన్ కాలంలో ఏంటంటే తన సామంత్రిగా ఉన్నాడు కదా. సో ఎప్పుడైతే ఈ విధంగా హరిహరవన్ చనిపోయాడు ఈ యొక్క బుక్కరాయ వన్ కాలంలో ఇతను ఏంటంటే స్వతంత్రం అనేది ప్రకటించుకోవడం జరిగింది అనమాట. సో ఎప్పుడైతే ఈ విధంగా స్వతంత్రం అనేది తంజావూరు ప్రాంతాన్ని పరిపాలించినటువంటి సాంబశివరాయలు స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు. సో ఇతను ఏంటంటే ఇప్పుడు బుక్కరాయ వన్కి ఏంటంటే ఒక కోపం అనేది రావడం జరిగింది. ఎందుకని నా యొక్క అన్న కాలంలోనే నువ్వు సామంత్రిగా ఉంటావా, నా కాలంలో నువ్వు సామంత్రిగా ఉండకుండా స్వతంత్రం ప్రకటించుకుంటావు అని చెప్పి కోపోద్రిక్తుడైనటువంటి యొక్క బుక్కరాయ వన్ ఏం చేస్తాడంటే మరల యొక్క కంపన రాయల్ని అదేవిధంగా సావని ఏంటంటే యొక్క సాంబశివరాయలు ఎవరైతే ఉన్నాడో ఇతని మీదకి యుద్ధానికి పంపించడం జరిగింది అనమాట. సో ఈ విధంగా సాంబశివరాయల్ని యుద్ధంలో ఓడించేసి యొక్క తంజావూరు ప్రాంతం ఏదైతే ఉందో మొత్తం ప్రాంతాన్ని కూడా ఏంటంటే ఇక సామంత్రి కింద కాకుండా ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా ఏంటంటే ఈ యొక్క బుక్కరాయ వన్ తన విజయనగర సామ్రాజ్యంలో కలుపుకోవడం జరిగింది అనమాట. సో ఇతను కొన్నటువంటి బిరుదులు ఏంటంటే రాజ్య స్థాపన రాజా అదే విధంగా వైదిక మత ప్రవక్త. సో నెక్స్ట్ ఏంటంటే వేద మంత్ర ప్రతిష్టాపక అనే బిరుదు కలిగినటువంటి విజయనగర సామ్రాజ్యానికి చెందినటువంటి రాజు ఎవరంటే కనుక మనకి బుక్కరాయ వన్ అన్నమాట. సో అదే విధంగా ఈ యొక్క అనంతరసుడు ఎవరైతే ఉన్నాడో ఇతను ఏంటంటే ఇతని కాలంలో కూడా ఏంటంటే మంత్రి కింద కొనసాగడం జరిగింది అనమాట. అంటే అంతకు ముందు హరిహర వన్ కాలంలోనే మనకి ఈ యొక్క అనంతరసుడు అనే ఒక మంత్రి లేదా ప్రధానమంత్రి తన యొక్క అన్నకాలంలో ఉండేవాడు. సో ఇతను ఈ యొక్క మంత్రి ఏంటంటే బుక్కరాయ వన్ కాలంలో కూడా ఇతని కింద ఏంటంటే మంత్రి కింద ఉండడం జరిగింది అనమాట. సో దాంతో పాటు మాధవుడు అనే ఒక వ్యక్తి ఇతను ఏంటంటే ఇతను కూడా ఒక ప్రధానమంత్రి అనమాట. అంటే ఆ రోజుల్లో ఏంటంటే ఆ యొక్క రాజ్యానికి రాజుతో పాటు ఏంటంటే 3 నుంచి 5 వరకు కూడా ఏంటంటే ప్రధానమంత్రి లేదా మంత్రులు అనేవాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. సో ఆ విధంగా ఏంటంటే ఒక బుక్కరాయ వన్ కాలంలో ఇతని కాలంలో ఏంటంటే ప్రముఖంగా మనకి ఒక 2 వ్యక్తులు అనేవాళ్ళు ప్రధానమంత్రుల కింద ఉండేవాళ్ళు. అందులో మొట్టమొదటి వ్యక్తి అనంతరసుడు. సో నెక్స్ట్ ఏంటంటే కనుక మనకి మాధవుడు అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క అనంతరసుడు మాధవుడు సాధించినటువంటి విజయాలు ఏంటి లేదా వీళ్ళ కాలంలో జరిగినటువంటి సంఘటనలు ఏంటి ఇవన్నీ కూడా మనం ఒకసారి చూద్దాం అనమాట. సో చూసే ముందు ఇతని కాలంలో సమకాలీనటువంటి రాజులు ఎవరు అంటే బుక్కరాయ వన్ కాలంలో సమకాలీనటువంటి రాజులు ఎవరు అని చూసినట్లయితే మనకి ఢిల్లీ సుల్తాన్లు అంటే ఢిల్లీ యొక్క సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజు ఎవరంటే కనుక మనకి ఫిరోజ్ షా తుగ్లక్ అనమాట. అంటే అంతకు ముందు మనం హరిహర వన్ కాలం చూసినట్లయితే ఢిల్లీ సుల్తాన్లను పరిపాలించినటువంటి రాజు ఎవరంటే కనుక మనకి మహమ్మద్ బిన్ తుగ్లక్ అనమాట. ఇతని కాలంలోనికి సమకాలీనటువంటి రాజు ఎవరంటే కనుక మనకి ఫిరోజ్ షా తుగ్లక్ అనమాట. సో అదేవిధంగా ముసునూరు నాయకులు సమకాలీనటువంటి రాజు ఎవరంటే కనుక మనకి కాపయ్య నాయకుడు. అదేవిధంగా రెడ్డి రాజులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ప్రాంతాన్ని ఇతనికి సమకాలీన రాజుగా పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే అనవాత రెడ్డి లేదా అనవేమ రెడ్డి అనమాట. అదే విధంగా బహమని సామ్రాజ్యం అనేది అంతకుముందు ఆల్రెడీ పురుడు పోసుకుంది కాబట్టి ఈ యొక్క బహమని సామ్రాజ్యాన్ని
ఈ యొక్క బుక్కరాయి వన వచ్చినప్పుడు పరిపాలిస్తున్నటువంటి రాజు ఎవరంటే కనుక మనకి మహమ్మద్ షా అనమాట. సో ఇది ఇతనికి సమకాలీనటువంటి రాజులు అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఇతని కాలంలో జరిగినటువంటి యుద్ధాల్లో ప్రముఖమైనటువంటి యుద్ధం ఏంటంటే మదురై దండయాత్ర లేదా మధుర దండయాత్ర అంట. సో ఈ యొక్క దండయాత్ర ఏంటంటే ముస్లిమ్స్ అనేవాళ్ళు, ఢిల్లీ సుల్తాన్లు అనేవాళ్ళు ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి ఎప్పుడైతే ఈ విధంగా వాళ్ళు ఈ యొక్క దక్షిణ భారతదేశంలోనికి వాళ్ళ యొక్క రాజ్యాన్ని వ్యాప్తి చెందించుకోవడానికి వీళ్ళు దక్షిణ భారతదేశం ప్రాంతం మీదకి ఎప్పుడైతే వచ్చారో ఇక్కడ ఉన్నటువంటి మదురై ప్రాంతం ఏదైతే ఉందో ఆ యొక్క మదురై ప్రాంతాన్ని ఏంటంటే ఇక్కడ ఢిల్లీ సుల్తాన్లు అనేవాళ్ళు ఆక్రమించేసుకుని మదురై సుల్తాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వీళ్ళ కింద సామంతుల కింద పెట్టుకోవడం జరిగింది అనమాట. అంటే ఈ విధంగా ఉత్తరాన ఉన్నటువంటి ఢిల్లీ సుల్తాన్లు అనేవాళ్ళు దక్షిణ భారతదేశానికి వచ్చి మదురై ప్రాంతాన్ని ఆక్రమించేసి అక్కడ ఉన్నటువంటి సుల్తాన్లందరినీ కూడా వీళ్ళ కింద సామంతుల కింద పెట్టుకోవడం జరిగింది అనమాట. ఎవరి కాలంలో మనకి బొక్కరాయ వన కాలంలో అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ విధంగా చేసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మెజారిటీ ఎవరంటే మనకి హిందువులు అనమాట. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే తిరుగుబాటు అనేది చేయడం జరిగింది. సో అంతకు ముందు వరకు కూడా ఏంటంటే మమ్మల్ని ఎవరో ఒకరు పరిపాలిస్తున్నారు, ఆ పరిపాలించే రాజులు హిందూ రాజులు, కానీ మీరు ఇప్పుడు వచ్చి అక్కడ హిందూ రాజులను తొలగించేసి మీరేంటంటే ముస్లిమ్స్ అనేవాళ్ళు మా యొక్క రాజ్యం మీద మీ యొక్క పరిపాలన ఏంటని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి హిందువులు అందరూ కూడా ఏంటంటే తిరుగుబాటు అనేది చేయడం జరిగింది అనమాట. సో ఈ విధంగా తిరుగుబాటు చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బొక్కరాయల దగ్గరికి వెళ్ళి వేడుకోవడం జరిగింది అనమాట. ఏమనంటే ముస్లిమ్స్ అనేవాళ్ళు మమ్మల్ని పరిపాలిస్తున్నారని చెప్పి బొక్కరాయల దగ్గరికి వెళ్ళిపోయి తన కొడుకైనటువంటి వీరకంపరాయలు ఎవరైతే ఉన్నారో అతని దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ యొక్క బాధ అంతా కూడా చెప్పుకోవడం జరిగింది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వీరకంపరాయల దగ్గరికి వెళ్ళిపోయి తన యొక్క బాధ ఎప్పుడైతే చెప్పుకున్నారో వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇప్పుడు విజయనగర సామ్రాజ్యానికి చెందినటువంటి రాజులు సాలువ వంశానికి చెందినటువంటి మంగిరాజు అని అతన్ని ఏంటంటే యుద్ధానికి తీసుకెళ్లడం జరిగింది అనమాట. అంటే ఇక ఢిల్లీ సుల్తాన్ని ఎదిరించడానికి మనకి యొక్క వీరకంపరాయల దగ్గరికి ఎప్పుడైతే యొక్క ప్రజలు వచ్చారో ఈ యొక్క వీరకంపరాయలు ఏంటంటే సాలువ వంశానికి చెందినటువంటి మంగిరాజు అనే ఒక వ్యక్తి సహాయాన్ని తీసుకోవడం జరిగింది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే ఇక ఢిల్లీ సుల్తాన్ ఓడించడానికి మనకి బొక్కరాయ వన మనకి సాలువ వంశానికి చెందినటువంటి మంగిరాజు సహాయాన్ని తీసుకుంటాం. సో ఈ విధంగా తీసుకుని ముస్లింస్ అందరినీ కూడా ఓడించేయడం జరిగింది అనమాట. సో ఇదంతా మనం ఎవరి కాలంలో మాట్లాడుకుంటున్నాం అది మీరు ఖచ్చితంగా మైండ్ లో పెట్టుకోవాలి. ఎవరి కాలంలో బొక్కరాయ వన కాలంలోనే జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా మనం మాట్లాడుతున్నాం. సో మరలా ఒకసారి చూడండి, మదురై అని చెప్పి ఒక ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతాన్ని ఏంటంటే మదురై సుల్తాన్లు అనేవాళ్ళు పరిపాలిస్తున్నారు. పరిపాలించినప్పుడు ఢిల్లీ సుల్తాన్లు అనేవాళ్ళు యొక్క మదురై సుల్తాన్లను ఓడించేసి వీళ్ళ కింద వాళ్ళని సామంతుల కింద పెట్టుకోవడం జరిగింది. సో ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఏంటంటే తిరుగుబాటు అనేది చేసి బొక్కరాయలు కొడుకునేటువంటి వీరకంపరాయల దగ్గరికి వెళ్ళిపోయి మీ యొక్క సహాయం అనేది మాకు కావాలి, ఢిల్లీ సుల్తాన్లు అనేవాళ్ళు మమ్మల్ని ఆక్రమించేశారని చెప్పి ఇతని దగ్గరికి ఎప్పుడైతే వెళ్ళారో ఈ యొక్క వీరకంపరాయలు ఏంటంటే సాలువ వంశానికి చెందినటువంటి ఈ యొక్క మంగిరాజుని కూడా తనతో కూడా ఏంటంటే ఇతను సహాయం ఎప్పుడైతే కోరాడో వీళ్ళిద్దరు కూడా వెళ్ళిపోయి ఢిల్లీ సుల్తాన్ని ఓడించేసి ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఓడించేసి యొక్క విజయనగర సామ్రాజ్యం ఏదైతే ఉందో ఆ యొక్క భాగంలో ఈ యొక్క మదురై ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని కూడా కలుపుకున్నారు. సో ఇవన్నీ కూడా మనకి ఎలా తెలుస్తున్నాయి అంటే కనుక గంగాదేవి రచించినటువంటి మదురై విజయం ఏదైతే ఉందో ఈ యొక్క మదురై విజయం గ్రంథం ప్రకారం మనకి యొక్క వివరాలన్నీ కూడా మనకు అర్థమవుతుంది అనమాట. మరి ఈ యొక్క గంగాదేవి ఎవరంటే మనకి యొక్క వీరకంపరాయలు ఎవరైతే ఉన్నారో తన యొక్క భార్య ఈ యొక్క గంగాదేవి అనమాట. అంటే ఇక్కడ జరిగినటువంటి స్టోరీ ఏదైతే ఉందో ఇతివృత్తాంతం ఏదైతే ఉందో దీన్ని మొత్తాన్ని కూడా ఏంటంటే ఈ యొక్క గంగాదేవి యొక్క వీరకంపరాయల భార్య అయినటువంటి గంగాదేవి తన యొక్క గ్రంథం అయినటువంటి మదురై విజయం అంటే మదురై ప్రాంతం ఏదైతే ఉందో ఆ యొక్క ప్రాంతంలో విజయం సాధించారు కాబట్టి దీనికి మదురై విజయం అనే ఒక గ్రంథాన్ని యొక్క గంగాదేవి రచించి ఏంటంటే ఈ యొక్క స్టోరీ మొత్తం కూడా దాంట్లో పేర్కొనడం జరిగింది. ఇంకా ఈ యొక్క మదురై విజయం అనే గ్రంథంలో ఈ యొక్క గంగాదేవి ఏమని పేర్కొందంటే తన తొలి గురువుల కింద అగస్త్యముని అదే విధంగా తిక్కన సోమయాజిని పేర్కొనడం జరిగింది అనమాట. అంటే మనకి ఇవన్నీ ఎందుకు గుర్తుంచుకోవాలంటే మదురై విజయం గ్రంథాన్ని రాసింది ఎవరో మనకి డైరెక్ట్ గా ఎగ్జామ్ లో ఇవ్వడం లేదు, స్టాండర్డ్ అనేది మారిపోయింది. మనకి ఏ విధంగా అడుగుతాడంటే గంగాదేవి రచించినటువంటి మదురై విజయంలో తన గురువుల కింద ఎవరిని పేర్కొందంటే మనకి అగస్త్యముని అదే విధంగా తిక్కన సోమయాజిని తన గురువుల కింద పేర్కొనడం జరిగింది. సో ఈ విధంగా కనుక మీరు కాన్సెప్ట్ చదివినట్లయితే ఖచ్చితంగా మీకు మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే బొక్కరాయ వన కాలంలో జరిగినటువంటి యుద్ధాల గురించి కూడా ఒకసారి చూసినట్లయితే ఈ యొక్క బహ్మనీ సామ్రాజ్యం ఏదైతే ఉందో ఈ యొక్క బహ్మనీ సామ్రాజ్యానికి చెందినటువంటి మహమ్మద్ షా ఎవరైతే ఉన్నాడో అతనితో ఈ యొక్క బొక్కరాయ వన్ ఏంటంటే యుద్ధం అనేది చేయడం జరిగింది అనమాట. సో ఈ యుద్ధంలో ఏంటంటే ఆబ్వియస్ గా మనకి ఈ యొక్క విజయనగర సామ్రాజ్యానికి చెందినటువంటి బొక్కరాయ వన్ ఏంటంటే గెలుపొందడం జరిగింది అనమాట. సో ఈ యొక్క యుద్ధంలో బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే కనుక ఈ యొక్క యుద్ధం అనేది ముద్గల్ అనే ప్రాంతంలో జరిగింది అనమాట. అందువల్లే ఈ యొక్క యుద్ధానికి ముద్గల్ యుద్ధం అనే పేరు వచ్చింది అనమాట. అంటే ముద్గల్ యుద్ధం అనేది మనకి ఎవరెవరికి మధ్యలో జరిగిందంటే విజయనగర సామ్రాజ్యానికి చెందినటువంటి బొక్కరాయ వన్ కి అదే విధంగా ఈ యొక్క బహ్మనీ సామ్రాజ్యానికి చెందినటువంటి మహమ్మద్ షా ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరికి మధ్యలో మనకి ముద్గల్ యుద్ధం అనేది జరిగింది. ఈ యొక్క యుద్ధంలో ఏంటంటే మనకి విజయనగర సామ్రాజ్యానికి చెందినటువంటి యొక్క బొక్కరాయ వన్ ఏంటంటే ఫిరంగులు వాడడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా సార్లు గ్రూప్ ఎగ్జామ్లు అడగడం జరిగింది. ఏ యుద్ధంలో మనకి మొట్టమొదటిసారిగా ఈ యొక్క దక్షిణ భారతదేశంలో
ప్రపంచంలోనే కాదు భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఫిరంగులు వాడినటువంటి యొక్క రాజవంశం ఏదంటే విజయనగర రాజవంశం. ఆ యొక్క రాజవంశంలో మనకి ఈ యొక్క బుక్కరాయి వన్ ఏంటంటే మనకి మొట్టమొదటిసారిగా ఫిరంగులు వాడడం జరిగింది. ఈ యొక్క బహమనులు ఎవరైతే ఉన్నారో సారీ ఫిరంగులు వాడడం జరిగింది. ఈ యొక్క ఫిరంగులు వాడిన వాళ్ళు ఎవరంటే కనుక మనకి బహమని వాళ్ళు ఫిరంగులు వాడడం జరిగింది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ యుద్ధం ఎవరంటే కనుక ఈ యొక్క బుక్కరాయలు వన్ ఏంటంటే మనకి ఈ యొక్క రెడ్డి రాజ్యం ఏదైతే ఉందో ఈ యొక్క రెడ్డి రాజ్యానికి చెందినటువంటి అనవయామారెడ్డి ఎవరైతే ఉన్నాడో అతన్ని కూడా ఓడించేయడం జరిగింది అనమాట. అంటే మనకి ముందేంటంటే ఈ యొక్క బహమనీ సామ్రాజ్యానికి చెందినటువంటి మహమ్మద్ షాని యొక్క ముద్గల్ యుద్ధంలో ఓడించేయడం జరిగింది. సో తర్వాత తన యొక్క రెండవ యుద్ధంలో ఏంటంటే ఈ యొక్క బుక్కరాయలు వన్ను రెడ్డి రాజ్యానికి చెందినటువంటి అనవయామారెడ్డి ఎవరైతే ఉన్నాడో ఈ యొక్క అనవయామారెడ్డిని కూడా ఓడించేయడం జరిగింది. సో ఈ విధంగా ఓడించేసి ఇక రెడ్డి రాజులు పరిపాలిస్తున్నటువంటి వినుకొండ ప్రాంతం, అదేవిధంగా అహోబిల ప్రాంతం, అదేవిధంగా ఉదయగిరి దుర్గం ఏవైతే ఉన్నాయో ఈ యొక్క 3 కోటలను కూడా ఇతను ఏంటంటే జయించేసాడు అనమాట. అంటే ఈ విధంగా రెడ్డి రాజులకు చెందినటువంటి వినుకొండ ప్రాంతాన్ని, అహోబిలం ప్రాంతాన్ని, ఈ యొక్క ఉదయగిరి దుర్గాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క 3 దుర్గాల్ని జయించినటువంటి విజయనగర రాజు ఎవరంటే కనుక మనకి బుక్కరాయలు అనమాట. సో తర్వాత ఏంటంటే ఈ యొక్క మొత్తం ప్రాంతాన్ని కూడా జయించేశాడు కాబట్టి వినుకొండ దుర్గాన్ని నిర్మించడం జరిగింది అనమాట. అంటే దుర్గం అంటే ఏంటంటే ఒక కోట అనమాట. అంటే ఆ రోజుల్లో రాజులందరూ కూడా ఏంటంటే ఏదైనా ఒక ప్రాంతాన్ని జయించినప్పుడు ఆ యొక్క ప్రాంతంలో మరలా శత్రువులు రాకుండా ఆ యొక్క ప్రాంతం చుట్టూరు ఏంటంటే పెద్ద పెద్ద కోటలు అనేవి నిర్మించడం జరిగింది అనమాట. అంటే ఇంకా వేరే శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ రాజ్యంలో రాకుండా చుట్టూరు కూడా ఏంటంటే కోటలు అనేవి నిర్మించడం జరిగింది అనమాట. సో ఆ విధంగా మనకి యొక్క వినుకొండ దుర్గాన్ని నిర్మించినటువంటి రాజు ఎవరంటే మనకి బుక్కరాయ వన్ అనమాట. సో అదే విధంగా ఇతని కాలంలో మనకి చైనాలోని ఇతను ఏంటంటే చైనా ప్రాంతం ఏదైతే ఉందో చైనా దేశంతో ఏంటంటే ఇతను వ్యాపారం అదేవిధంగా వాణిజ్యం అనేది చేయడం జరిగింది అనమాట. అదే విధంగా చైనాలోని మంత్రులకు తన ఆస్థానంలో ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో ప్రధాన మంత్రులు కానీ లేదా వాళ్ళ కాలంలో ఉన్నటువంటి వ్యాపారం చేస్తున్నటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ యొక్క చైనాలో ఉన్నటువంటి ప్రాంతానికి ఇతను పంపించడం జరిగింది అనమాట. సో ఈ విధంగా పంపించడం మాత్రమే కాదు చైనా ప్రాంతం నుంచి కొన్ని వస్తువులు కూడా ఇతను దిగుమతి చేసుకోవడం జరిగింది. అవి ఏంటంటే ముఖ్యంగా పర్ఫ్యూమ్స్, అదే విధంగా పట్టు వస్త్రాలు, అదే విధంగా సిల్క్ వస్త్రాలు, ఇవన్నీ కూడా మనకి యొక్క బుక్కరాయలు వన్ ఎవరైతే ఉన్నాడో ఇతను చైనా ప్రాంతం నుంచి దిగుమతి చేసుకోవడం జరిగింది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే అప్పుడు ఆ కాలంలో మనకి శ్రీరంగపట్నం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో మనకి జైనులు అదే విధంగా వైష్ణవులకి మధ్యలో యుద్ధం అనేది రావడం జరిగింది అనమాట. అంటే మత గొడవలు అనేవి జరగడం జరిగింది. అంటే ఈ యొక్క జైనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అదే విధంగా వైష్ణవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికి శ్రీరంగపట్నం అనే ప్రాంతంలో ఈ యొక్క మత పరంగా ఏంటంటే వాళ్ళిద్దరికి గొడవలు జరిగినప్పుడు ఆ యొక్క గొడవలను ఏంటంటే ఆపినటువంటి రాజు ఎవరంటే కనుక మనకి బుక్కరాయ వన్ అన్నమాట. అంటే ఈ విధంగా వాళ్ళిద్దరి మధ్య సంధి కుదిర్చి వాళ్ళందరినీ కూడా ఏంటంటే శాంతింపజేసినటువంటి రాజు ఎవరంటే కనుక మనకి బుక్కరాయ వన్ అనమాట. సో అదే విధంగా ఇతని యొక్క సామ్రాజ్యంలో లేదా ఇతని ఆస్థానంలో ఉన్నటువంటి కవులు ఎవరంటే కనుక మనకి నాచసోముడు, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇతను తెలుగు కవి అనమాట. ఈ యొక్క తెలుగు కవి అయినటువంటి నాచసోముడు ఉత్తర హరివంశం అనే గ్రంథాన్ని రాయడం జరిగింది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ విధంగా బుక్కరాయ వన్ కాలంలో మనకి నాచసోముడు అనే ఒక తెలుగు కవి ఉండేవాడు. ఇతను ఉత్తర హరివంశం అనే గ్రంథాన్ని రాశాడు. ఈ యొక్క గ్రంథాన్ని రాసినందుకు గాను పెంచికన్ దిన్ని అనే ఒక గ్రామాన్ని ఏంటంటే తన రాజు అయినటువంటి బుక్కరాయ వన్కి ఇతను దానం చేయడం జరిగింది అనమాట. ఇది యొక్క బుక్కరాయ వన్ కాలంలో జరిగినటువంటి యుద్ధాలు, అదే విధంగా ఇతని కాలంలో జరిగినటువంటి రాజకీయ సంఘటనలు. సో నెక్స్ట్ మనం చూడాల్సినటువంటి రాజు ఎవరంటే కనుక మనకి హరిహర 2 అనమాట. ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క హరిహర 2 యొక్క కాలం చూసినట్లయితే క్రీస్తు శకం 1375 నుంచి 1404 వరకు అనమాట. ఈ యొక్క హరిహర 2కు ఉన్నటువంటి బిరుదులు ఏంటంటే రాజా వాల్మీకి, అదేవిధంగా రాజా వ్యాస, అదే రాజా పరమేశ్వర, నెక్స్ట్ రాజాది రాజా. అంటే ఈ విధంగా బుక్కరాయ వన్ తర్వాత రాజ్యానికి వచ్చింది ఎవరంటే కనుక మనకి హరిహర 2 అనే అతను రాజ్యానికి రావడం జరిగింది, లేదా హరిహర రాయలు 2 అని చెప్పి కొన్ని టెక్స్ట్ బుక్స్ లో ఉంటుంది. సో మీరు ఏ విధంగానే సరే గుర్తుపెట్టుకోండి. సో ఇతనికి ఉన్నటువంటి బిరుదులు ఏంటంటే రాజా వాల్మీకి, అదే విధంగా రాజా వ్యాస, రాజా పరమ మహేశ్వర, అదే విధంగా రాజాది రాజా. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రాజా అనే బిరుదు కలిగినటువంటి యొక్క విజయనగర సామ్రాజ్యం చెందినటువంటి రాజు ఎవరంటే కేవలం హరిహర 2 అనమాట. అంటే అంతకు ముందున్నటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ముందు ఏంటంటే రాజా అనే బిరుదు ఉండదు అనమాట. కానీ రాజా అనే బిరుదు కలిగినటువంటి విజయనగర సామ్రాజ్యానికి చెందినటువంటి రాజు ఎవరంటే మనకి హరిహర 2 అనమాట. అదే విధంగా ఇతని కాలంలో ఉన్నటువంటి మంత్రులు ఎవరంటే సాయనాచార్యుడు, అదే విధంగా మాధవుడు, అదే విధంగా ఇరుగప్ప దండ నాయకుడు. అంటే ఈ విధంగా హరిహర 2 కాలంలో తన సామ్రాజ్యంలో ఉన్నటువంటి ప్రధాన మంత్రులు లేదా మంత్రులు ఎవరంటే మనకి సాయనాచార్యులు, అదేవిధంగా మాధవుడు, అదేవిధంగా ఇరుగప్ప దండ నాయకుడు. సో ఇక్కడ ఉన్నటువంటి సాయనాచార్యుడు అదేవిధంగా మాధవుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు కూడా ఏంటంటే వేదాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క వేదాలకి ఏంటంటే వ్యాఖ్యానం అనేది రాయడం జరిగింది. సో వ్యాఖ్యానం అంటే ఏంటంటే కనుక కామెంటరీ అనమాట. అంటే ఆ రోజులు ఏవైతే గ్రంథాలు ఉన్నాయో ఆ గ్రంథాలకి ఏంటంటే చాలా మందికి ఏంటంటే అర్థం అనేది తెలియదు అనమాట. సో ఈ విధంగా అంతకు ముందు ఉన్నటువంటి గ్రంథాలకి అర్థం తెలియకపోతే ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి రాజులు ఆస్థానం కవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే వ్యాఖ్యానం అనేది
రాయడం జరిగింది అనమాట. అంటే ఈ విధంగా హరిహర టూ కాలంలో మనకి వేదాలకు వ్యాఖ్యానం రాసినటువంటి మంత్రులు ఎవరంటే మనకి సాయనాచార్యుడు, అదే విధంగా మాధవుడు అనమాట. సో నెక్స్ట్ చూసినట్లయితే ఈ యొక్క మాధవుడు గురించి మనం మాట్లాడుకుంటే ఈ యొక్క మాధవుడు మనకి ప్రస్తుతం ఉన్నటువంటి గోవా ప్రాంతం ఏదైతే ఉందో ఈ యొక్క గోవా ప్రాంతాన్ని ఇతను ఆక్రమించుకోవడం జరిగింది అనమాట. అంటే ఆ రోజుల యొక్క గోవా ప్రాంతాన్ని ఏమని పిలిచేవాళ్ళు అంటే రేవతి ద్వీపం అని చెప్పి పిలవడం జరిగింది అనమాట. అంటే ఈ విధంగా మాధవుడు ఇతని కాలంలో మంత్రి కింద ఉండేవాడు. ఇతను రేవతి ద్వీపం అనే ఒక ప్రాంతాన్ని ఆక్రమించుకుని ఈ విజయనగర సామ్రాజ్యం ఏదైతే ఉందో ఆ యొక్క ప్రాంతంలో కలుపుకోవడం జరిగింది అనమాట. అంటే ఈ విధంగా ఈ యొక్క మాధవుడు గోవా ప్రాంతాన్ని ఆక్రమించేసి విజయనగర సామ్రాజ్యం కలిపాడు కాబట్టి ఇతను ఉన్నటువంటి బిరుదు ఏంటంటే భువనైక వీరుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ మంత్రి ఇరుగప్ప దండనాయకుడు. ఈ యొక్క ఇరుగప్ప దండనాయకుడు కూడా ఏంటంటే హరిహర టూ యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి కవి అనమాట. సో ఇతను రాసినటువంటి గ్రంథం ఏంటంటే నవరత్న మాల. ఈ విధంగా ఏంటంటే హరిహర టూ కాలంలో మనకి మాధవుడు అనే మంత్రి ఉండేవాడు. ఇతను గోవా అనే ప్రాంతాన్ని జయించాడు. జయించినందుకు అతనికి వచ్చినటువంటి బిరుదు భువనైక వీరుడు. తర్వాత ఇరుగప్ప దండనాయకుడు అనే ఒక మంత్రి ఉండేవాడు. ఇతను రాసినటువంటి గ్రంథం ఏంటంటే కనుక నవరత్న మాల. వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే విధంగా ఇతని కాలంలో సమకాలీనటువంటి రాజులు ఎవరంటే బహమనీ సామ్రాజ్యానికి మహమ్మద్ షా టూ ఏంటంటే పరిపాలించడం జరిగింది అనమాట. సో ఇతను ఏంటంటే ఈ యొక్క హరిహర టూ ఎవరైతే ఉన్నాడో ఇతనికి సమకాలీనటువంటి రాజు అనమాట. సో ఇతని కాలంలో ఏంటంటే ప్రత్యేకించి శ్రీలంక మీదకి దండయాత్రకి వెళ్ళడం జరిగింది అనమాట. అంటే గోవా ప్రాంతం మీదకి మనకి యుద్ధానికి వెళ్ళిందేమో ఇతని మంత్రి అయినటువంటి మాధవుడు అయితే డైరెక్ట్ గా శ్రీలంక ప్రాంతం ఏదైతే ఉందో ఆ యొక్క ప్రాంతం మీదకి దండయాత్రకి వెళ్ళినటువంటి విజయనగర సామ్రాజ్యానికి చెందినటువంటి రాజు ఎవరంటే మనకి హరిహర టూ అనమాట. ఈ విధంగా శ్రీలంక ప్రాంతం మీదకి వెళ్ళిపోయి ఆ యొక్క ప్రాంతాన్ని మొత్తం కూడా ఆక్రమించేసి సామంత రాజ్యం కింద చేసుకుని అక్కడ నుంచి ఏంటంటే కప్పం అనేది వసూలు చేయడం జరిగింది. సో కప్పం అంటే ఏంటంటే ఆ రోజుల్లో ఏదైనా రాజులు ఒక ప్రాంతాన్ని ఆక్రమించినప్పుడు ఆ రాజ్యాన్ని ఏంటంటే తన ప్రతినిధి కింద అక్కడ కొంతమందిని నియమించి ఆ యొక్క రాజ్యంలో ఉన్నటువంటి భాగం ఏదైతే ఉందో ఆ రాజ్యంలో ఉన్నటువంటి సంపద ఏదైతే ఉందో ఆ సంపదలో కొంత భాగాన్ని ఇక్కడ గెలిచినటువంటి రాజు ఎవరైతే ఉన్నారో అతనికి ఒక సుంకం కింద చెల్లించవలసి వచ్చేది. సో దాన్ని ఏమంటారంటే కప్పం అని చెప్పి పిలవడం జరిగింది అనమాట. అంటే ఈ విధంగా హరిహర టూ శ్రీలంక ప్రాంతాన్ని జయించేది దండయాత్రలో భాగంగా ఆ యొక్క శ్రీలంక ప్రాంతాన్ని జయించి కప్పం వసూలు చేసినటువంటి రాజు ఎవరంటే కనుక మనకి హరిహర టూ అనమాట. సో ఇతని తర్వాత ఏంటంటే ఇతని కాలంలో ఈ విధంగా ఇతను అనేక యుద్ధాలు చేసి మిగిలినటువంటి రాజ్యాలన్నీ కూడా జయిస్తున్న క్రమంలో ఏం జరుగుతుందంటే ఒక తీవ్ర కరువు అనేది రావడం జరిగింది అనమాట. ఆ యొక్క కరువు అనేది క్రీస్తు శకం 1391 నుంచి 1403 వరకు సుమారు ఏంటంటే 12 ఏళ్ళు ఏంటంటే ఒక భీకరమైనటువంటి కరువు అనేది రావడం జరిగింది అనమాట. ఆ యొక్క కరువుకి కొన్ని టెక్స్ట్ బుక్స్ ఏమని పేరు ఉంటుందంటే కనుక దుర్గాదేవి కరువు అని చెప్పి పేరు ఉంటుంది అనమాట. అంటే ఈ విధంగా ఏంటంటే హరిహర టూ కాలంలో మనకి 12 సంవత్సరాల పాటు తీవ్రమైనటువంటి కరువు అనేది రావడం జరిగింది అనమాట. అంటే అక్కడ పంట పండించడానికి ఒక చుక్క నీరు కూడా దొరకలేదని చెప్పి మనకి కొన్ని చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం మనకి తెలుస్తుంది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే హరిహర టూ కాలంలో జరిగినటువంటి యుద్ధాలు, అదే విధంగా ఇతని కాలంలో మంత్రులు వాళ్ళు చేసినటువంటి దండయాత్రలు, అదే విధంగా ఇతని కాలంలో జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా మనం ఇప్పుడు చదువుకున్నాం. సో తర్వాత మనం చూడాల్సినటువంటి రాజు ఎవరంటే బొక్కరాయ టూ అనమాట. ఈ యొక్క బొక్కరాయ టూ గురించి ఏంటంటే మనకి ఎక్కువగా సమాచారం అనేది లభ్యం కాలేదు. కేవలం ఇతను ఏంటంటే ఒక 2 సంవత్సరాలు మాత్రమే పరిపాలన అనేది చేయడం జరిగింది కాబట్టి మనకి బొక్కరాయ టూ గురించి ఎక్కువగా తెలుసుకోవాల్సిన అవసరం అనేది లేదనమాట. సో బొక్కరాయ టూ తర్వాత మనకి రాజ్యానికి వచ్చినటువంటి రాజు ఎవరంటే కనుక మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ దేవరాయ 1 అనమాట. ఈ యొక్క దేవరాయ 1 మనకి క్రీస్తు శకం 1406 నుంచి 1426 వరకు రాజ్యానికి రావడం జరిగింది అనమాట. ఈ యొక్క దేవరాయ 1 కాలంలో జరిగినటువంటి రాజకీయ సంఘటనలు అతి ముఖ్యమైనది ఏంటంటే కనుక ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ముస్లింని తన యొక్క సైన్యంలో చేర్చుకున్నటువంటి విజయనగర సామ్రాజ్యానికి చెందినటువంటి మొట్టమొదటి రాజు ఎవరంటే కనుక మనకి దేవరాయ 1 అనమాట. అదే విధంగా ఇతని కాలంలో ఇతని ఆస్థానంలో ఉన్నటువంటి కవి ఎవరంటే కనుక మనకి చామన దండ నాయకుడు. అదే విధంగా ఇతని యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి మంత్రి ఎవరంటే కనుక మనకి జక్కన్న మంత్రి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీరు అందరూ కూడా ఫాలో అవుతున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. మనం మాట్లాడుకుంటున్నాం సంగమ వంశం గురించి మాట్లాడుకుంటున్నాం. దాంట్లో భాగంగా మనం అదే హరిహర టూ గురించి చూసాం, తర్వాత మనకి బొక్కరాయ టూ గురించి చూసాం, తర్వాత ఇప్పుడు ఏంటంటే మనకి దేవరాయ 1 గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ యొక్క దేవరాయ 1 ఏంటంటే ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో ముస్లిమ్స్ అందరినీ తన యొక్క సైన్యంలో చేర్చుకోవడం జరిగింది. అదే విధంగా తన కాలంలో ఉన్నటువంటి మంత్రి ఎవరంటే కనుక మనకి జక్కన్న మంత్రి. ఈ యొక్క జక్కన్న మంత్రి రచించినటువంటి గ్రంథం ఏంటంటే కనుక విక్రమార్క చరిత్ర. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క విక్రమార్క చరిత్ర అనే గ్రంథాన్ని రచించినటువంటి జక్కన్న మంత్రి ఎవరి యొక్క ఆస్థానంలో ఉండేవాడు అని చెప్పి ఒకసారి గ్రూప్ ఎగ్జామ్ లో అడగడం జరిగింది. దేవరాయ 1 కాలంలో ఇతను ఆస్థానంలో ఉండడం జరిగింది. సో ఇతను రచించినటువంటి ఈ యొక్క విక్రమార్క చరిత్ర అనే గ్రంథం ఏదైతే ఉందో ఈ యొక్క గ్రంథాన్ని సిద్ధన్ అనే ఒక వ్యక్తికి అంటే తన ఫ్రెండ్ అనమాట. ఈ యొక్క సిద్ధన్ అనే వ్యక్తి
ఆ యొక్క వ్యక్తికి అంకితం అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ విధంగా ఏంటంటే మనకి దేవరాయ వన కాలంలో జక్కన మంత్రి ఉండేవాడు. తను రచించినటువంటి గ్రంథం విక్రమార్క చరిత్ర. ఈ యొక్క విక్రమార్క చరిత్రని తన మిత్రుడైనటువంటి సిద్ధన్నకు అంకితం అనేది చేయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే మనం ఆల్రెడీ అంతకుముందు ముద్గల ప్రాంతం ఏదైతే ఉందో ఆ యొక్క ముద్గల యుద్ధం గురించి కూడా మనం మాట్లాడుకున్నాం కదా. బహమనులకి అదే విధంగా హరిహర వన కాలంలో జరిగినటువంటి ముద్గల యుద్ధం గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ యొక్క ముద్గల ప్రాంతంలో ఏంటంటే మనకి ఇతనికి రిలేటెడ్ గా ఉన్నటువంటి యుద్ధం ఏంటంటే కనుక ఒక కంసాలి కూతురు కూతురు ఉంటుంది అనమాట. ఈ యొక్క కంసాలి కూతురు ఏంటంటే ముద్గల ప్రాంతం ఏదైతే ఉందో ఆ యొక్క ప్రాంతంలో ఈవిడ ఏంటంటే నివసిస్తూ ఉంటుంది. సో ఆవిడ పేరు ఏంటంటే కనుక నేహాల్ అని చెప్పి ఒక మహిళ ఉంటుంది అనమాట. ఈ యొక్క మహిళ మీద ఏంటంటే ఈ యొక్క దేవరాయ వన కన్ను అనేది పడడం జరిగింది అనమాట. అంటే ఈ యొక్క నేహాల్ ఏంటంటే చాలా అందగత్తె అనమాట. సో ఈ విధంగా ఎప్పుడైతే పొరుగునటువంటి ముద్గల ప్రాంతానికి చెందినటువంటి యొక్క నేహాల్ అనే ఒక మహిళ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క మహిళని ఏంటంటే బలాత్కారం అనేది చేయడం జరిగింది అనమాట. ఈ యొక్క దేవరాయ వన అనమాట. సో ఈ విధంగా ఎప్పుడైతే బహమనీ సామ్రాజ్య ఈ యొక్క ముద్గల ప్రాంతానికి చెందినటువంటి నేహాల్ అనే ఒక మహిళని ఎప్పుడైతే బలాత్కారం చేస్తాడో ఈ యొక్క బహమనీ సామ్రాజ్యానికి చెందినటువంటి యొక్క ఫిరోజ్ షా ఎవరైతే ఉన్నాడో ఈ యొక్క ఫిరోజ్ షాకి ఈ విషయం తెలుస్తుంది అనమాట. సో ఈ విధంగా ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో ఈ యొక్క ఫిరోజ్ షా ఏం చేస్తాడు కనుక ఈ యొక్క దేవరాయ వన ఎవరైతే ఉన్నాడో నువ్వు వెళ్ళి పక్కన ఉన్నటువంటి యొక్క మహిళని బలాత్కారం చేసావు కాబట్టి నీ మీద నేను యుద్ధం ప్రకటిస్తున్నానని చెప్పి ఈ యొక్క బహమనీ సామ్రాజ్యానికి చెందినటువంటి ఫిరోజ్ షా ఏంటంటే యుద్ధం అనేది చేయడం జరిగింది అనమాట. సో యుద్ధంలో ఆబ్వియస్ గా ఏంటంటే మనకి దేవరాయ వన ఏంటంటే ఓడిపోవడం జరిగింది అనమాట. సో ఇవన్నీ విషయాలు కూడా మనకి ఎలా తెలుస్తున్నాయి అది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎలా తెలుస్తున్నాయి అంటే కనుక పెరిస్టా అని చెప్పి ఒక గ్రీకు తత్వవేత్త రచించినటువంటి కొన్ని రచనల ప్రకారం మనకి యొక్క ముద్గల్ అనే ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో నేహాల్ అని చెప్పి ఒక మహిళ ఉంది. ఆ యొక్క మహిళని ఇతను బలాత్కారం చేయబోయాడు దేవరాయ వన. సో ఈ విధంగా బలాత్కారం చేయబడినటువంటి యొక్క దేవరాయ వన్నే మనకి బహమనీ సామ్రాజ్యానికి చెందినటువంటి ఫిరోజ్ షా ఓడించాడు అని చెప్పి మనకి ఎలా తెలుస్తుందంటే కనుక ఈ యొక్క పెరిస్టా రచనల ద్వారా మనకి తెలుస్తుంది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే ఈ విధంగా ఓడించేసిన తర్వాత ఇక ఫిరోజ్ షా ఎప్పుడైతే ఓడించేశాడో తన కొడుకైనటువంటి హసన్ ఖాన్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క హసన్ ఖాన్ దేవరాయ కూతురికిచ్చి వివాహం అనేది చేసుకోవడం జరిగింది అనమాట. సో ఈ విధంగా చేసుకోవడమే కాదు ఇతని కాలంలో ఏంటంటే మనకి అంతకు ముందు హరిహర 2 కాలంలో ఎప్పుడైతే మనకి తీవ్ర కరువు అనేది వచ్చిందో ఆ యొక్క కరువును నివారించడానికి మనకి దేవరాయ వన ఏంటంటే తుంగభద్ర నదీ తీరాన్ని అంటే కృష్ణా నదీ ప్రాంతం ఏదైతే ఉందో ఆ యొక్క ప్రాంతంలో మనకి తుంగభద్ర నదీ తీరాన్ని అంటే ఒక డ్యామ్ అనేది నిర్మించడం జరిగింది అనమాట. అంటే ఎవరి కాలంలో మనకి కరువు వచ్చిందంటే హరిహర 2 కాలంలో మనకి తీవ్రమైనటువంటి కరువు 12 ఏళ్ల పాటు వచ్చింది. ఆ యొక్క కరువు నుంచి ప్రజలందరినీ కూడా కాపాడడానికి ఈ యొక్క దేవరాయ వన ఏంటంటే ఒక డ్యామ్ అనేది కట్టడం జరిగింది అనమాట. సో ఇది దేవరాయ వన కాలంలో జరిగినటువంటి రాజకీయ సంఘటనలు. సో నెక్స్ట్ మనం చదవాల్సిన ఎవరి గురించి అంటే దేవరాయ 2 గురించి అనమాట. సో మనం కేవలం ఏంటంటే సంగమ వంశం గురించి మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాం. ఇదందరూ కూడా గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా ఏంటంటే మీరు ఈ విధంగా ఒక్కొక్క వంశానికి సంబంధించినటువంటి రాజులు అదేవిధంగా వాళ్ళ గురించినటువంటి రాజకీయ చరిత్ర వాళ్ళ కాలంలో ఉన్నటువంటి మంత్రులు ఎవరు వాళ్ళు రచించినటువంటి గ్రంథాలు ఏంటి వాళ్ళ కాలంలో కవులు ఎవరు సో ఈ విధంగా కనుక మీరు చదువుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఈ సంవత్సరం గ్రూప్ లో జాబ్ అనేది ట్రాక్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇంత మీకు అందరికీ కూడా అర్థమయ్యే విధంగా రాసినటువంటి యొక్క నోట్స్ అనేది మీకు కావాలంటే కనుక నా యొక్క వాట్సాప్ నెంబర్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. నేను కేవలం ఏంటంటే ఒక నామినల్ ప్రైస్ కి మీకు అందరికీ కూడా అందించడం జరుగుతుంది. సో అది కూడా ఏంటంటే కనుక కేవలం 199 రూపాయలకు మాత్రమే ఈ యొక్క పీడిఎఫ్స్ అన్ని కూడా నేను మీకు అందించడం జరుగుతుంది. ఇది కేవలం నేను డబ్బు సంపాదించడానికి కాదు. సో ఈ విధంగా ఏంటంటే మీరు కూడా నాకు సపోర్ట్ చేసినట్లయితే నేను రానున్న రోజుల్లో ఏంటంటే ఈ విధంగా నోట్స్ లో కాకుండా ఒక బోర్డు మీద అంటే ఒక డిజిటల్ బోర్డు తీసుకుని ఆ యొక్క డిజిటల్ బోర్డు లో మీ అందరికీ కూడా నేను మీ ముందుకు వచ్చి చెప్పడానికి నాకు ఎంతో కొంత సహాయపడుతుంది. కాబట్టి దానికోసం మాత్రం మీ దగ్గర నుంచి నేను అమౌంట్ అనేది పీడిఎఫ్ కోసం నేను వసూలు చేయడం జరుగుతుంది. సో అదంతా కూడా విద్యార్థులందరూ గమనించగలరు. సో నెక్స్ట్ ఏంటంటే మనం చదువుకోవాల్సింది దేవరాయ 2 గురించి అనమాట. ఈ యొక్క దేవరాయ 2 యొక్క కాలం చూసినట్లయితే మనకి క్రీస్తు శకం 1426 నుంచి 1446 వరకు అనమాట. ఈ యొక్క దేవరాయ 2 ఉన్నటువంటి బిరుదులు ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రౌఢ దేవరాయలు అంటే ప్రౌఢ దేవరాయలు అనే బిరుదు కలిగినటువంటి యొక్క విజయనగర సామ్రాజ్యానికి చెందినటువంటి రాజు ఎవరంటే మనకి దేవరాయ 2 అనమాట. సో అదే విధంగా ఇతను ఉన్నటువంటి బిరుదు ఇంకొక బిరుదు ఏంటంటే గజ వేటకార. అంటే ఆ రోజులు ఏంటంటే ఎక్కువగా ఏంటంటే ఏనుగులు అనేవి ఉండేవి అనమాట. ఆ యొక్క ఏనుగులన్నీ కూడా వేటాడి తన రాజ్యాన్ని తీసుకురావడం వల్ల ఇతనికి వచ్చినటువంటి బిరుదు ఏంటంటే కనుక గజ వేటకార. అదే విధంగా యొక్క సంఘం వంశం ఏదైతే ఉందో ఈ యొక్క సంఘం వంశం మొత్తంలో కూడా గొప్ప రాజు ఎవరంటే మనకి దేవరాయ 2 అనమాట. సో ఇంకో విధంగా ఏంటంటే ఇతను చాలా సాహిత్య ప్రియుడు అనమాట. అంటే ఇతని కాలంలో ఎంతో మంది కవులని ఇతను ఆదరించడం జరిగింది అనమాట. అదే విధంగా ఇతని కాలంలో ఇతను ముత్యాల శాల లేదా ముత్యాల సోల అని చెప్పి ఒక ప్రాంతం లేదా ఒక ప్రదేశాన్ని ఇతను స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. ఈ యొక్క ప్రాంతం యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఆ రోజుల్లో కవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మాట్లాడుకోవడానికి లేదా వాళ్ళు రచించినటువంటి
రచించినటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మిగిలినటువంటి కవులతో నిర్వహించుకోవడానికి, ఒక సమావేశాలను నిర్వహించుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి దేవరాయటు ఏంటంటే ముత్యాల సాల అని చెప్పి సమావేశాలు ఏర్పరచుకోవడానికి ఒక ప్రదేశాన్ని లేదా ఒక ప్రాంతాన్ని ఇతను నిర్మించడం జరిగింది. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే ఇతని కాలంలో మనకి గౌడ డిండెమ భట్టు అని చెప్పి ఒక కవి అనే అతను ఉండేవాడు అనమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. గౌడ డిండెమ భట్టు అనే ఒక కవి ఎవరి యొక్క ఆస్థానంలో ఉండేవాడంటే కనుక మనకి దేవరాయటు అనే ఒక వ్యక్తి యొక్క ఆస్థానంలో ఉండేవాడు అనమాట. సో ఆల్రెడీ మనం గౌడ డిండెమ భట్టు గురించి అదే విధంగా శ్రీనాథుడి గురించి జరిగినటువంటి యుద్ధం గురించి ఆల్రెడీ మనం గతంలోనే మాట్లాడుకోవడం జరిగింది. సో ఇంకా ఆ విషయం నేను ఇక్కడ చెప్పట్లేదు. కేవలం ఏంటంటే మనకి ఇతని కాలంలో గౌడ డిండెమ భట్టు అని చెప్పి ఒక కవి ఉండడని మాత్రమే చెప్తున్నాను అనమాట. సో ఇతను కొన్నటువంటి బిరుదు ఏంటంటే కనుక కవిరాజు అని చెప్పి ఒక బిరుదు ఉంటుంది. అదే విధంగా ఇతను రచించినటువంటి గ్రంథాలు ఏంటంటే మహానాటక సుధానిధి, అదే విధంగా వృద్ధి లేదా వృష్టి అని చెప్పి కొన్ని టెక్స్ట్ బుక్స్ లో ఉంటుంది. సో జాగ్రత్తగా మీరు నోట్ చేసుకుని మహానాటక సుధానిధి లేదా వృద్ధి అనే గ్రంథాలు రచించినటువంటి కవి ఎవరంటే మనకి ఈ యొక్క దేవరాయ 2 అనమాట. సో అదే విధంగా ఇతని కాలంలో ఏంటంటే కన్నడ కవులు అనేవాళ్ళు కూడా చాలా మంది ఇతని కాలంలో ఉండేవాళ్ళు. అంటే ఇంతమంది కవులను ఆదరించారు కాబట్టి ఇతనికి మనకి సాహిత్య ప్రియుడు అని చెప్పి ఒక బిరుదు అనేది రావడం జరిగింది. సో ఈ విధంగా కన్నడ కవులు ఎవరంటే మనకి చామరసు, అదే విధంగా జక్కనాచార్యుడు, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కన్నడ కవులు అనేటువంటి చామరసు, అదేవిధంగా జక్కనాచార్యుడు ఎవరి యొక్క ఆస్థానంలో ఉండేవాళ్ళు అంటే మనకి దేవరాయటు యొక్క ఆస్థానంలో ఉండడం జరిగింది. సో ఇతను ఏంటంటే శైవ భక్తుడు అనమాట. అంటే శివునికి చెందినటువంటి పూజలు, అదేవిధంగా శివాలయాలు ఏవైతే ఉన్నాయో శివాలయాలు ఎక్కువగా నిర్మించేవాడు కాబట్టి ఇతన్ని శైవ భక్తుడి కింద మనం పేర్కొనవచ్చు అనమాట. ఇతను శైవ భక్తుడు అయినప్పటికీ కూడా పరమత సహనాన్ని ప్రదర్శించడం జరిగింది. అంటే మిగిలినటువంటి మతాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏంటంటే కించపరచకుండా, వాళ్ళని ఏంటంటే అణగద్రొక్కకుండా వాళ్ళకు కూడా సముచిత స్థానం కల్పించినటువంటి రాజు ఎవరంటే కనుక మనకి దేవరాయ 2. వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే విధంగా ముస్లింలను ఎక్కువ శాతం అధిక సంఖ్యలో తన సైన్యంలో చేర్చుకున్నటువంటి రాజు ఎవరంటే కనుక మనకి దేవరాయ 2. వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్రూప్ లో ఒక 10 సార్లు బిట్టెటికాడు. అంటే విజయనగర సామ్రాజ్యానికి చెందినటువంటి ముస్లింస్ ని అధిక సంఖ్యలో తన సైన్యంలోకి చేసుకున్నటువంటి విజయనగర సామ్రాజ్యానికి చెందినటువంటి రాజు ఎవరంటే కనుక దేవరాయ 2 అనమాట. అలా కాకుండా ముస్లింస్ అనే వాళ్ళని మొట్టమొదటిసారిగా తన సైన్యంలో చేర్చుకున్నటువంటి రాజు ఎవరంటే కనుక మనకి దేవరాయ 1. ఎక్కువగా ముస్లింస్ ని తన సైన్యంలో చేర్చుకున్నటువంటి ఈ యొక్క విజయనగర సామ్రాజ్యం చెందినటువంటి రాజు ఎవరంటే కనుక మనకి దేవరాయ 2 అనమాట. సో ఈ విధంగా ఏంటంటే ముస్లింస్ ని ఎక్కువగా తన యొక్క స్థానంలోకి తన యొక్క సైన్యంలోకి చేర్చుకున్నాడు అనమాట. అదే విధంగా ముస్లింస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం ఏంటంటే తురుకవాడ అని చెప్పి ఒక ప్రాంతాలని, కొన్ని నివాసాలను నిర్మించుకోవడం జరిగింది అనమాట. సో ఇవన్నీ కూడా ఎవరి కోసం అంటే ముస్లింస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉండడానికి అనువుగా కొన్ని ప్లేసెస్ అనమాట, కొన్ని ప్రాంతాలు లేదా కొన్ని గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా ఇతను నిర్మించుకోవడం జరిగింది. అదేవిధంగా మసీదును కూడా మీరు నిర్మించుకోండి. ఎందుకంటే ఇతను పరమత సహనం ప్రదర్శించాడు కాబట్టి ముస్లింస్ ఎవరైతే ఉన్నారో మీరు అందరూ కూడా మీ యొక్క మసీదులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు నిర్మించుకోండి. నేను కానీ లేదా నా ఆస్థానం మంత్రులందరూ కూడా మీకు ఎట్టి పరిస్థితుల్లో నడ్డురారని చెప్పి మసీదులు అదేవిధంగా తురకోడ అనే ప్రాంతాలను కూడా ఇతను నిర్మించడం జరిగింది. అదే విధంగా ఇతను జైన మతాన్ని కూడా ఆదరించడం జరిగింది. సో ఈ విధంగా ఏంటంటే జైన మతాన్ని ఆదరించాడని చెప్పి మనకి ఎలా తెలుస్తుందంటే కనుక జైనుల యొక్క మూల గురువు అంటే పార్శ్వనాథుడు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క పార్శ్వనాథుడికి సంబంధించినటువంటి ఆలయాన్ని, జైనాలయాన్ని ఇతను నిర్మించడం జరిగింది. ఆ యొక్క జైనాలయం పేరు ఏంటంటే కనుక పాన్సుపారి బజార్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక పాన్సుపారి బజార్ అనేది జైనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క సమావేశాలను లేదా వాళ్ళ యొక్క మతానికి సంబంధించినటువంటి మీటింగ్స్ పెట్టుకోవడానికి వాళ్ళందరికీ అనువుగా ఏంటంటే పాన్సుపారి బజార్ అనే ఒక ప్రాంతాన్ని ఎవరు నిర్మించారంటే కనుక మనకి విజయనగర సామ్రాజ్యానికి చెందినటువంటి యొక్క దేవరాయ 2 ఏంటంటే నిర్మించడం జరిగింది. సో అదే విధంగా ఇతని కాలంలో ఉన్నటువంటి సేనాధిపతి ఎవరంటే కనుక లక్కన దండనాయకుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క లక్కన దండనాయకుడు ఎవరైతే ఉన్నాడో తన సేన అయినటువంటి లక్కన దండనాయకుడిని శ్రీలంక ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం మీదకి మరలా దండయాత్రకు పంపి ఆ యొక్క ప్రాంతం నుంచి కప్పం వసూలు చేసినటువంటి రాజు ఎవరంటే కనుక మనకి దేవరాయ 2 అనమాట. సో అదే విధంగా దేవరాయ 2 ఏంటంటే రెడ్డి రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పూర్తిగా ఓడించేయడం జరిగింది అనమాట. అంటే అంతకు ముందు వరకు ఉన్నటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెడ్డి రాజుల యొక్క ఒక్కొక్కరిని కూడా ఏంటంటే ఓడించడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి దేవరాయ 2 ఏంటంటే కనుక రెడ్డి రాజులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క వంశాన్ని కూడా ఏంటంటే పూర్తిగా ఓడించేయడం జరిగింది అనమాట. సో ఈ విధంగా పూర్తిగా ఓడించేసి కొండవీడు ప్రాంతం ఏదైతే ఉందో ఆ యొక్క ప్రాంతాన్ని కూడా ఏంటంటే విజయనగర సామ్రాజ్యంలో కలుపుకోవడం జరిగింది అనమాట. సో అదే విధంగా మనకి రాయలసీమ ప్రాంతం, ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమ ప్రాంతం అనేది ఏ విధంగా ఉందంటే రాయలు పరిపాలించారు కాబట్టి మనకి రాయలసీమ అనే పేరు అనేది వచ్చింది. సో ఈ యొక్క రాయల గురించి ఏంటంటే మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. సో ఈ విధంగా దేవరాయ 2 కాలంలో రెడ్డి రాజులు ఉండేవాడు, వాళ్ళందరినీ కూడా పూర్తిగా ఓడించేశాడు. మరి ఇతని కాలంలో యొక్క విదేశీయులు ఎవరో ఈ యొక్క విజయనగర సామ్రాజ్యానికి రావడం జరిగిందంటే క్రీస్తు శకం 1442లో ఇటలీ దేశానికి చెందినటువంటి నికోలస్ డాంటే లేదా నికోలస్ డెంటే అనే ఒక విదేశీ యొక్క యాత్రికుడు ఏంటంటే విజయనగర సామ్రాజ్యానికి రావడం జరిగింది. అదే విధంగా ఇంకొక వ్యక్తి ఎవరంటే కనుక మనకి అబ్దుల్ రజాక్ అనమాట.
ఈ అబ్దుల్ రజాక్ ఏంటంటే క్రీస్తు శకం 1444లో మనకి పర్షియా దేశానికి చెందినటువంటి ఈ యొక్క అబ్దుల్ రజాక్ కూడా ఏంటంటే మనకి దేవరాయ టూ కాలంలోనే ఈ యొక్క విజయనగర సామ్రాజ్యానికి యాత్రికుడి కింద రావడం జరిగింది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మళ్ళా చెప్తాను చూడండి, దేవరాయ టూ కాలంలో మనకి 1442లో నికోలస్ డాంటే అనే ఇటలీ దేశానికి చెందినటువంటి విదేశీ యాత్రికుడు ఈ యొక్క రాజ్యానికి సందర్శించడానికి రావడం జరిగింది. అదేవిధంగా 1444లో పర్షియా దేశానికి చెందిన అబ్దుల్ రజాక్ ఎవరైతే ఉన్నారో ఇతను కూడా ఏంటంటే ఈ యొక్క రాజ్యానికి రావడం జరిగింది. సో వీళ్ళు రాజ్యానికి రావడమే కాకుండా ఆ రోజుల్లో విజయనగర సామ్రాజ్యం అనేది ఏ విధంగా ఉంది, ఆ రోజుల్లో విజయనగర సామ్రాజ్యంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా వీళ్ళు వాళ్ళ యొక్క గ్రంథాల్లో పేర్కొనడం జరిగింది అనమాట. సో ఆ విధంగా అబ్దుల్ రజాక్ ఎవరైతే ఉన్నాడో ఇతను తను రచించినటువంటి గ్రంథాలు ఏమని పేర్కొన్నాడంటే, ఇతర దేశాల నుంచి కప్పం కట్టించినటువంటి రాజు ఎవరు అంటే, ఈ యొక్క విజయనగర సామ్రాజ్యం అనేది కేవలం ఏంటంటే మన ఆంధ్ర ప్రాంతం ఒకటే కాదు, తెలంగాణ ప్రాంతం ఒకటే కాదు, సుమారు ఏంటంటే దక్షిణ భారతదేశ ప్రాంతం ఏదైతే ఉందో మొత్తం ప్రాంతాన్ని కూడా ఈ యొక్క విజయనగర సామ్రాజ్యం అని చెప్పి పేర్కొనడం జరిగింది. సో ఇంత గొప్పగా పరిపాలించారు కాబట్టి పక్కన ఉన్నటువంటి శ్రీలంక దేశం అయితేనేమి, అదే విధంగా పక్కన ఉన్నటువంటి కొన్ని దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క దేశాలను కూడా ఓడించేసి వాళ్ళ నుంచి కప్పం కూడా వీళ్ళు కట్టించుకున్నారని చెప్పి మనకి అబ్దుల్ రజాక్ రచించినటువంటి కొన్ని రచనల ప్రకారం తెలుస్తుంది. దాంతో పాటు ఇది ఏం చెప్పాడంటే, ఇక విజయనగర సామ్రాజ్యం వాళ్ళకి 3000 నౌకా బలం ఉండేది అనమాట. అంటే 3000 నౌకలు ఉండేవి అనమాట. అంటే షిప్స్ ఏవైతే ఉన్నాయో ఈ రోజులు అటువంటి షిప్స్ అనేవి 3000 వేల కాలంలో ఇంత గొప్ప సంఖ్య కలిగినటువంటి నౌకలు వేల కాలంలో ఉండేవి అని చెప్పి మనకి అబ్దుల్ రజాక్ రచించినటువంటి తన గ్రంథాల్లో పేర్కొనడం జరిగింది. సో ఇంకొకటి ఏంటంటే ఇతను వీధుల్లో విజయనగర సామ్రాజ్యం వీధులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క వీధుల్లో ఏంటంటే రత్నాలు, రాసులు, బంగారం కూడా ఏంటంటే పెద్ద పెద్ద గుట్టల కింద, రాసుల కింద ఈ విధంగా పోసి అమ్మేవారు అనమాట. అంటే ఆ యొక్క రాజ్యం అనేది బంగారాన్ని ఆ విధంగా రోడ్ల మీద పోసి అమ్మేవాళ్ళు. అంటే ఆ యొక్క సామ్రాజ్యం అనేది ఎంత గొప్పగా ఉందో మీరే ఊహించుకోండి అనమాట. సో ఇవన్నీ కూడా మీకు తెలియాలంటే కనుక మీరు కొన్ని సినిమాలు చూసినట్లయితే, ప్రాచీనమైన సినిమాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క సినిమాలు చూసినట్లయితే మీరు విజయనగర సామ్రాజ్యం గురించి ఇంకా క్లారిటీగా మీకు అర్థమవుతుంది అనమాట. సో వీలున్నప్పుడు మీరు అటువంటి సినిమాలు కూడా చూడడానికి ట్రై చేయండి అనమాట. సో ఈ విధంగా అబ్దుల్ రజాక్ ఏంటంటే మనకి ఇతర దేశాల నుంచి కప్పం కట్టించాడని చెప్పాడు, 3000 నౌకాబలం ఉండేదని చెప్పాడు, అదేవిధంగా వీధుల్లో రత్నాలు, బంగారం పెట్టడానికి పెద్ద పెద్ద రాసుల కింద పోసి అమ్మేవాళ్ళని చెప్పి ఈ యొక్క అబ్దుల్ రజాక్ పేర్కొనడం జరిగింది. మరి ఈ యొక్క ఇటలీ ప్రాంతానికి చెందినటువంటి నికోలస్ డాంటే ఏమని చెప్పాడంటే, శివరాత్రి అదేవిధంగా దీపావళి పండుగలు అనేవి ఎక్కడి నుంచి ప్రారంభమైనవంటే ఈ యొక్క విజయనగర సామ్రాజ్యానికి చెందినటువంటి దేవరాయ టూ కాలంలోనే మనకి శివరాత్రి అదేవిధంగా దీపావళి పండుగలు అనేవి ప్రారంభం అయ్యాయి అని చెప్పి ఈ యొక్క నికోలస్ డాంటే అంటే తన రచనలో పేర్కొనడం జరిగింది. సో ఇంకా ఇతను ఏం చెప్పాడంటే, ఇతనికి ఏంటంటే 12,000 మంది భార్యలు ఉండేవాళ్ళు అనమాట. అంటే ఈ యొక్క దేవరాయ టూ ఎవరైతే ఉన్నాడో ఇతనికి సుమారుగా 12,000 మంది భార్యలు ఉండేవారని చెప్పి అతను పేర్కొనడం జరిగింది. అది నిజమా కాదనేది మనకు తెలియదు, కాకపోతే తను పేర్కొన్నటువంటి రచనలో ఈ విధంగా అతను పేర్కొనడం జరిగింది. సో ఇంకొకటి ఏంటంటే ఇతను ఉన్నటువంటి భార్యల్లో 2,000 మంది భార్యలు సతీ సహగమనానికి సిద్ధంగా ఉండేవాళ్ళు. అంటే ఎప్పుడైనా సరే కానీ ఏ క్షణంలో సరే రాజు చనిపోతే ముందుగానే 2,000 మంది ఏంటంటే సతీ సహగమనం పాటించే వాళ్ళని చెప్పి తను రచించినటువంటి గ్రంథాల్లో పేర్కొనడం జరిగింది. సో ఇంకొకటి ఏంటంటే ఇతను శివరాత్రిలో భాగంగా శరీరానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మతాచారంలో భాగంగా ఇనుప కత్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బల్లెల కింద వాళ్ళ యొక్క శరీరాలు కూర్చుని వాళ్ళందరూ కూడా ఏంటంటే ఊయల కింద ఊగేవాళ్ళు అని చెప్పి తన రచనలో యొక్క విదేశానికి చెందినటువంటి నికోలస్ డాంటే పేర్కొనడం జరిగింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఏంటంటే ఇతని కాలంలో జరిగినటువంటి నిర్మాణాలు ఏంటి ఇవి కూడా ఒకసారి చూద్దాం. సో ఇతని కాలంలో జరిగినటువంటి నిర్మాణాలు విఠల స్వామి ఆలయం వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ హజారా రామాలయం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఏంటంటే విఠల స్వామి ఆలయం. ఈ యొక్క విఠల స్వామి ఆలయంలో ఏంటంటే మనకి కళ్యాణ మండపాలు అనేవి ఇతని కాలంలోనే స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఈ రోజులో కూడా మీరు చూసినట్లయితే కనుక మీరు దేవాలయాలకు వెళ్ళినట్లయితే టీటీడీ కానీ లేదా చిన్న తిరుపతి అంటారు కదా, ఆ యొక్క చిన్న తిరుపతికి మీరు వెళ్ళినట్లయితే ఆ యొక్క గుడుల్లోనే పెళ్లిళ్ళు అనేవి చేయడం జరిగింది అనమాట. అంటే కళ్యాణం అనేది అక్కడే చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ యొక్క హిందూ దేవాలయాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క హిందూ దేవాలయాల్లోనే పెళ్లిళ్ళు చేయడం అనే సాంప్రదాయం అనేది ఎక్కడి నుంచి మొదలైందంటే కనుక మనకి ఈ యొక్క విజయనగర సామ్రాజ్యం కాడి నుంచే మనకి మొదలైందని చెప్పుకోవాలన్నమాట. సో అదే విధంగా ఈ యొక్క దేవరాయ టూ యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి మంత్రి ఎవరంటే మనకి ప్రాణుగంటి తిమ్మన. ఈ యొక్క ప్రాణుగంటి తిమ్మన మనకి అనేక కళ్యాణ మండపాలు నిర్మించడం జరిగింది. సో దాంతో పాటు ఏంటంటే భోగ మండపాలు కూడా నిర్మించడం జరిగేది అనమాట. సో భోగ మండపాలు ఏంటంటే ఆ రోజున ఉన్నటువంటి నాట్యగత్తులు కానీ లేదా వేసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏంటంటే పెళ్లికి ముందు డాన్స్లు అనేవి వేయడం జరిగేది అనమాట. అంటే ఈ రోజుల్లో మనకి రికార్డింగ్ డాన్స్ అని చెప్పి కొన్ని పల్లెటూరులో ఏ విధంగా అయితే జరుగుతాయో అదే విధంగా ప్రతి ఒక్క పెళ్లికి ముందు ఏంటంటే కొన్ని భోగ మండపాలు అని చెప్పి నిర్మించడం జరిగేది. ఆ యొక్క భోగ మండపాలు ఏంటంటే నాట్యగత్తులు లేదా వేసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఏంటంటే పెళ్లికి ముందు ఏంటంటే ఒక సాంప్రదాయం కింద వాళ్ళతో ఏంటంటే నృత్యాలు అనేవి ఎక్కువగా చేపించడం జరిగేది అనమాట. సో ఇంకోటి ఏంటంటే వీళ్ళ కాలంలో వేశ్యా వృత్తి అనేది బాగా ఎక్కువగా ఉండేది అనమాట. అంటే ఈ యొక్క విజయనగర సామ్రాజ్యం అనేది
అంత గొప్పగా వాళ్ళు వాళ్ళ యొక్క రాజ్య పరిపాలన చేసినప్పటికీ కూడా వీళ్ళ కాలంలో ఎక్కువ మంది ఏంటంటే మహిళలు అనేవాళ్ళు వాళ్ళ యొక్క మెయిన్ యొక్క వృత్తి ఏంటంటే కనుక ఎక్కువగా వేశ్య వృత్తి కింద ఉండేదన్నమాట. సో ఇంకోటి ఏంటంటే తను నిర్మించినటువంటి ఆలయం హజారా రామాలయం, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో తర్వాత మనకి దేవరాయలు 2 తర్వాత రాజ్యానికి వచ్చినటువంటి రాజు ఎవరంటే కనుక మల్లికార్జున రాయలు, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క మల్లికార్జున రాయలు అంటే చాలా బలహీనమైనటువంటి రాజు అనమాట. సో ఎప్పుడైతే బలహీనమైనటువంటి రాజు ఈ యొక్క విజయనగర సామ్రాజ్యం పరిపాలిస్తున్నారో, బహమనీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మనకి ఈ యొక్క విజయనగర సామ్రాజ్యం మీదకి ఎక్కువగా దండయాత్రలు అనేవి చేయడం జరిగింది. సో మల్లికార్జున తర్వాత మనకి చివరిగా వచ్చినటువంటి రాజు ఎవరు, సంగమ వంశానికి చెందినటువంటి చిట్ట చివరి రాజు ఎవరంటే కనుక మనకి విరూపాక్ష రాయలు, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ యొక్క విరూపాక్ష రాయలు ఏంటంటే ప్రజలు ఎవరైతే ఉన్నారో అంటే తన రాజ్యం విజయనగర సామ్రాజ్యం ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద తన క్రూరత్వం అనేది చూపాడు అనమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ యొక్క విరూపాక్ష రాయలు ఏంటంటే ఒక సైకో అనమాట. సో దీనికి ఎప్పుడైతే సైకో కాబట్టి అక్కడ ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎక్కువగా హింసించడం జరిగేది అనమాట. సో ఈ విరూపాక్ష రాయల తర్వాత సింహాసనం కోసం ఏంటంటే ఇద్దరి మధ్య గొడవలు అనేవి రావడం జరిగింది. అందులో మొట్టమొదటి వ్యక్తి జ్యేష్ఠ, అదేవిధంగా నెక్స్ట్ ప్రౌఢ దేవరాయలు. అంటే ఈ విధంగా విరూపాక్ష రాయల తర్వాత సింహాసనం కోసం యాక్చువల్ గా జ్యేష్ఠ అనే వ్యక్తి రావాలి, తర్వాత ఏంటంటే ప్రౌఢ దేవరాయలు అని చెప్పి వ్యక్తి రావాలన్నమాట. కానీ ఈ యొక్క జ్యేష్ఠ 1 అనే వ్యక్తి ఏం చేస్తాడంటే ఈ యొక్క ప్రౌఢ దేవరాయలు పెద్ద అతను, ఇతని రాజ్యానికి రాకుండా ఈ యొక్క జ్యేష్ఠ ఏంటంటే చిన్న కొడుకు అనమాట. సో యాక్చువల్గా ఏంటి మనకి ఎప్పుడైనా సరే సింహాసనం అధిష్ఠించాలంటే పెద్ద కొడుకు సింహాసనం అధిష్ఠించాలి, పెద్ద కొడుకు తర్వాత అతను చనిపోతే నెక్స్ట్ చిన్న కొడుకు రాజ్యానికి రావాలి. కానీ ఈ యొక్క విరూపాక్ష రాయల్లో చిన్న కొడుకు అయినటువంటి ఇక్కడ ఉన్నటువంటి జ్యేష్ఠ ఎవరైతే ఉన్నాడో ఇతర సింహాసనాన్ని అధిష్ఠించడం జరిగింది. సో ఈ విధంగా ఎప్పుడైతే చిన్న కొడుకు ఈ యొక్క జ్యేష్ఠ అతని సింహాసనం అధిష్ఠించాడో పెద్ద కొడుకు ప్రౌఢ దేవరాయలు ఏం చేస్తాడంటే ఈ యొక్క జ్యేష్ఠ ఎవరైతే ఉన్నారో అతన్ని ఓడించేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఓడించేసి ప్రౌఢ దేవరాయలు తర్వాత రాజ్యానికి రావడం జరిగింది. సో ఈ విధంగా ఎప్పుడైతే ప్రౌఢ దేవరాయలు రాజ్యానికి వచ్చాడో మన ఆల్రెడీ ఈ యొక్క ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో మధురై ప్రాంతాన్ని పరిపాలించినటువంటి మధురై సుల్తాన్లు ఓడించడానికి మనకి వీరకంపరాయలు అదేవిధంగా సాలువంగ వీళ్ళిద్దరు కూడా హెల్ప్ చేశారని చూసాం కదా. సో ఈ విధంగా ఏంటంటే ఎప్పుడైతే ఈ విధంగా వీరకంపరాయలు అదేవిధంగా సాలువంగ అనే వాళ్ళు ముస్లింస్ ని ఓడించేశారో ఇక సాలువంగు లేదా మంగిరాజ్ ఎవరైతే ఉన్నారో ఇతన్ని ఏంటంటే చంద్రగిరి అనే ప్రాంతానికి రాజుగా సామంతుడి కింద పెట్టుకోవడం జరిగింది అనమాట. ఎవరు మనకి హరిహర 1 కాలంలో మనకి మధురై సుల్తాన్లు అనే వాళ్ళని వీళ్ళందరూ కూడా ఓడించేసారని మనం అలా చూసాం కదా. ఆ యొక్క ప్రాంతం ఏదైతే ఉందో సాలువంగ్ ఎప్పుడైతే వీళ్ళకి హెల్ప్ చేశాడో లేదా అతనే మంగిరాజ్ నుంచి కూడా పిలవడం జరిగింది. సో ఈ యొక్క మంగిరాజ్ ఏంటంటే ఈ యొక్క విజయనగర సామ్రాజ్యానికి సామంతుడి కింద చంద్రగిరి అనే ప్రాంతం ఏదైతే ఉందో ఆ యొక్క ప్రాంతానికి ఈ యొక్క మంగిరాజుని సామంతుడి కింద పెట్టుకోవడం జరిగింది. మరి ఈ యొక్క మంగిరాజుకి అదే విధంగా మనం ఇప్పుడు చదువుకుంటున్నటువంటి చిట్ట చివరి రాజునటువంటి యొక్క విరూపాక్ష రాయలకు ఉన్నటువంటి సంబంధం ఏంటో ఇప్పుడు మనం చూడాలి. సో అదేంటంటే ఎప్పుడైతే ఈ విధంగా చంద్రగిరి ప్రాంతానికి ఈ యొక్క మంగిరాజు అనే అతను ఏంటంటే సామంతుడి కింద తన యొక్క ప్రాంతాన్ని పరిపాలించుకోవడం జరిగింది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే ఈ యొక్క సాలువ ప్రాంతం ఏదైతే ఉందో ఆ యొక్క ప్రాంతానికి మూల పురుషుడు ఎవరంటే కనుక మనకి మంగిరాజు. ఎందుకంటే మనకి సంగమ వంశం తర్వాత మనం చూడవలసిన ఏ వంశం గురించి అంటే సాలువ వంశం గురించి అనమాట. అంటే సో సాలువ వంశం గురించి చూడాలంటే మనం ఈ యొక్క మంగిరాజు గురించి తెలుసుకోవాలి కాబట్టి ఆ యొక్క స్టోరీ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. సో ఈ యొక్క మూల పురుషుడు ఎవరంటే మనకి మంగిరాజు అనమాట. ఈ యొక్క మంగిరాజు తర్వాత మనకి రాజ్యానికి వచ్చింది ఎవరంటే కనుక మనకి గౌతమ్ రాజు తర్వాత రాజ్యానికి వచ్చింది గుండు రాజు తర్వాత మనకి రాజ్యానికి వచ్చింది సాలువ నరసింహరాయలు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఒక పక్క మనకి విజయనగర సామ్రాజ్యాన్ని చిట్ట చివరి రాజు అయినటువంటి యొక్క విరూపాక్షులు ఎప్పుడైతే పరిపాలిస్తున్నాడో ఇతను చాలా క్రూరత్వమైన రాజు కాబట్టి చాలా బలహీనమైనటువంటి రాజు కాబట్టి వీళ్ళ యొక్క సామంతులుగా ఉన్నటువంటి యొక్క మంగిరాజు ఎవరైతే ఉన్నాడో మూల పురుషుడు మంగిరాజు యొక్క కొడుకు గౌతమ్ రాజు యొక్క కొడుకు గుండురాజు యొక్క కొడుకు మనకి సాలువ నరసింహరాయలు. ఈ యొక్క సాలువ నరసింహరాయలు ఏం చేస్తాడంటే ప్రౌఢ దేవరాయలు చాలా బలహీనమైనటువంటి రాజు అదేవిధంగా చాలా సైకో కాబట్టి యొక్క ప్రౌఢ దేవరాయలు చంపేయడం జరిగింది అనమాట. అంటే ఈ యొక్క ప్రౌఢ దేవరాయలు ఎవరు చంపారంటే మనకి సాలువ నరసింహరాయలు. మరి ఈ యొక్క సాలువ నరసింహరాయలు ఎక్కడి నుంచి వచ్చి మనకు తెలియాలి కాబట్టి ఈ స్టోరీ కూడా మొత్తం మనం చదువుకోవాలన్నమాట. సో ఈ విధంగా ఏంటంటే ప్రౌఢ దేవరాయల్ని ఈ యొక్క సాలువ వంశానికి చెందినటువంటి సాలువ నరసింహరాయలు అనే వ్యక్తి చంపివేశాడు. సో ఈ విధంగా చంపివేసి ఈ యొక్క సాలువ వంశం ఏదైతే ఉందో సాలువ డైనస్టీ ఏదైతే ఉందో ఆ యొక్క డైనస్టీ అనేది నెక్స్ట్ విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది అనమాట. సో ఇది ఈ యొక్క సంగమ వంశానికి సంబంధించినటువంటి కంప్లీట్ హిస్టరీ అనమాట. సో ఈ వీడియో ఎలా ఉంది అదే విధంగా మీరు ఎక్కడ నుంచి చూస్తున్నారు మీ యొక్క అభిప్రాయం ఏంటి ఇవన్నీ కూడా నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఈ విధంగా మీరు చెప్పినప్పుడు మాత్రమే నేను మరింతగా మరింత క్వాలిటీతో మీ అందరికీ కూడా వీడియోస్ అనేవి అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.